ఆర్మూరు మెచ్చిన సేవకుడు, ఎదురులేని జననాయకుడు. గులాబీ జెండను ఎత్తాడు, గుండెల్లో స్థానం పొందాడు. పేద ప్రజలంట ప్రాణమిచ్చేటి మనసు గల్ల మన జీవనన్న రాజనమే నా దైవమంటాడు ఆసన్న గారి జీవనన్నరా. నీ వెంటే మేమంతా మా జీవనన్నా, ఎన్నటికీ మా ఓటు నీకే మాయన్నా. నీ వెంటే మేమంతా మా జీవనన్నా, కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామన్నా. తెలంగాణ పోరాటంలో నా ఉప్పెనయ్యి గర్జించాడు. ఎర్ర జొన్న రైతన్నకు మద్దతు దీక్షలనే చేపట్టాడు. ఎర్రజొన్న రైతన్నకు మద్దతు దీక్షలనే చేపట్టాడు. ఎమ్మెల్యేగా గెలవంగానే రైతుల బకాయిలిప్పించిండు. రైతుల కొరకు దేనికైననే వెనకాడనని నిరూపించను. పల్లె నిద్రలే చేసి పల్లెల కష్టాలన్నీ తీర్చేశాడు. నీ వెంటే మేమంతా మా జీవనన్నా, కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామన్నా. శ్రీమంతాలు జరిపి చెల్లెలా అన్నలా ఆదరించాడు. డ్రైవింగ్ లైసెన్సులనే ఇచ్చి తమ్ముల కండగా నిలిచాడు. డ్రైవింగ్ లైసెన్సులనే ఇచ్చి తమ్ముల కండగా నిలిచాడు. ఉమ్మెడ బ్రిడ్జి కట్టించి 2 జిల్లాల ప్రజల కలిపెను. బైపాసులు అంతర్గత రోడ్లతో రూపురేఖలను మార్చేశాడు. సిద్ధుల గుట్టకు మార్గమేసి నిత్యాన్నదానమే చేస్తున్నాడు. నీ వెంటే మేమంతా మా జీవనన్నా, కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామన్నా. ఆసుపత్రినే కట్టించాడు, ఎంతో పుణ్యం చేశాడు. పేద తల్లుల కన్నుల్లోన ఆనందాన్ని చూశాడు. పేద తల్లుల కన్నుల్లోన ఆనందాన్ని చూశాడు. రెవెన్యూ డివిజన్ చేసి ప్రజలకు సౌలభ్యం. ధన్యవాదాలు. అలాగే మన గడప గడపకు తిరిగి టీఆర్ఎస్ అంటేనే ఈ తెలంగాణ బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కనుక మనం లేని ఈ రాష్ట్రమే లేదు కనుక మనం ప్రతి ఇంట్లో ఉన్నాం. మన కేసీఆర్ గారు ప్రతి గడప గడపకు తెలియని గడప అనేది లేదు. కేసీఆర్ గారు సాధించిన రాష్ట్రం. ఇవల్ల ఎవరిని అడిగినా కేసీఆర్ గారిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే అంతగా బాధపడుతున్నారు ప్రజలు. ఇవల్ల మనమందరం ఈ యొక్క పార్టీని మళ్ళీ జై తెలంగాణ. మన నందిపేట మండలాధ్యక్షుడు మొన్న నందిపేటలో మీటింగ్ జరిగింది, పాదయాత్ర చేయించిండు. నెక్స్ట్ కూడా విలేజ్లలో ఎట్లా చేయాలనేది చెప్పుకున్నాం, మాట్లాడుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన ఆర్మూర్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, కాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చిరునామ జీవనన్న గారు, అదేవిధంగా మన ఎలక్షన్ ఇన్ఛార్జ్ కొరుట్ల ఎమ్మెల్యే గారు విద్యాసాగరరావు గారు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీలు, పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, సొసైటీ చైర్మన్లు, అందరికన్నా గొప్పగా పార్టీ అధికారంలో లేకున్నా ఎంతోమంది కార్యకర్తలకు ఇబ్బందులు పెడతా ఉన్నా ఈ వచ్చినటువంటి గవర్నమెంట్ మన సర్పంచుల్ని, మన ఎంపీటీసీలని,
మన నాయకుల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలన్నా ఈ గులాబీ జెండా విడవం, ఎత్తుకున్నటువంటి జెండాను దించమని చెప్పేసి కష్టపడుతున్న కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కార్యకర్త అనే వాళ్ళు లేకపోతే ఏ పార్టీకి కూడా మనుగడ ఉండదు. ఈరోజు 60 లక్షల సైన్యంతో మన భారత రాష్ట్ర సమితి పార్టీ దేశంలోనే అతి తక్కువ డెన్సిటీలో అతి ఎక్కువ మెంబర్స్ ఉన్నటువంటి పార్టీ ఒకే ఒక పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ. కాబట్టి అటువంటి పార్టీలో మనందరం సభ్యులుగా ఉన్నందుకు మనం గర్వపడాల. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 ఏళ్ళు శ్రమించి అసలు కానే కాదు, రానే రాదు, ఇది రైతుల మాగలో పుట్టింది కుప్పలో పోతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఒకే ఒక్కడిగా చావు నోట్లో తలబెట్టి ఈరోజు రాష్ట్రాన్ని సాధించి ఆ సాధించినటువంటి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ ఉండగా ఈరోజు మనకి ఎటువంటి బాధ లేదు. కార్యకర్తలు కూడా మన సర్పంచ్లకు మన వాళ్ళకు ధైర్యం ఇవ్వండి. ఏమంటున్నారు? కేసులు పెడతాం, మీరు చేసినటువంటి బిల్లులు వీడు కాదు, వీడి అమ్మ వీడి దేశం నుంచి కూడా బిల్లులు వస్తాయి. మన జీవనంలో ఉన్నాడు మనకు అండగా. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా 10 కోట్ల రూపాయలు పార్టీ కార్యకర్తల కోసం న్యాయ సేవా సంఘానికి కేటాయించింది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డ్రామా నడిపిస్తున్నారు. డిక్కీ బలిసినగోడి చికెన్ సెంటర్ ముందు తొడగొట్టినట్లున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆఫ్టర్ ఒక మండల స్థాయి నాయకుడు, వాడికి చదువు లేదు, ఒక తెలివి లేదు, ఒక నాలెడ్జ్ లేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ ఒక 2-3 నెలల్లో వాళ్ళ అధికారం పోతుంది, వాళ్ళు ఉండరు. కాబట్టి కార్యకర్తలు మనం బలంగా ఉన్నాం. ఓకే, మనకు తెలుసో తెలియకో ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నాం. ఈరోజు మన ఎంపీ గారిని మనం గెలిపించుకుంటే మనకు ఒక అండ ఉంటుంది. ఖచ్చితంగా మొన్నటి సర్వేలలో కూడా నిజామాబాద్ ఎంపీ భారత రాష్ట్ర సమితి పార్టీ గెలుస్తూ ఉన్నది. కాబట్టి మనందరం కష్టపడదాం, బూత్ లెవెల్లో కష్టపడి మన గోవాలను గెలిపించుకుందాం. ఎందుకంటే బీసీ నాయకుడు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన వాడు. ఆ రోజు నక్సలైట్లను కూడా ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బుల్లెట్ దిగినా కూడా నేను ప్రజాసేవలో ఉంటా అని చెప్పేసి భయపడకుండా పోరాడినటువంటి నాయకుడు బాజిరెడ్డి గారు. కాబట్టి ఆ నాయకుడికి మనం అండగా ఉందాం, ఆయన గెలిపించుకుందాం. మనం అందరం కష్టపడితే ఈ గెలుపు సునాయాసం అవుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కష్టపడి బాజిరెడ్డి గారిని గెలిపించాల్సి. కొడతా అంటారు, బయట ఓర్లు వేస్తా అంటారు, పోలీసులు బెదిరిస్తున్న బిడ్డ 10 ఏళ్ళ అధికారంలో చూసాం. మేము అట్లా బెదిరితి ఒక్కడని ఉంటున్నాడు కాంగ్రెస్. కాబట్టి మళ్ళా మే 13వ తారీఖు తర్వాత గెలవంగానే బాజిరెడ్డి ఫస్ట్ అడ్డ పెట్టేది 6 మందే ఒక్కొక్కరు అంతు చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వైస్ సెక్రటరీ ఎవరు మాట్లాడు? భూమేష్ మాట్లాడు 2 నిమిషాలు. భూమేష్ అన్న ఊరికి 10 మంది ఉంది. అప్పుడు ఏమన్నారంటే కొన్నారు వీళ్ళతో ఏమైతున్నారు, తెలంగాణ రాదన్న తెలంగాణని ఎలా సపోర్ట వర్గాలు ఏకమై తెలంగాణ సాధించుకున్నామన్నా. 10 సంవత్సరాల్లో ప్రతి ఊరూరుగా ప్రతి సంఘాలు ఇచ్చినది గనుడు మన జీవన గారు. 20 సంవత్సరాలు చేయలేని అభివృద్ధి 10 ఏళ్ళనే మన దేశం పెట్టి అన్న. కానీ కొన్ని తప్పుడు మాటలు పెట్టి తప్పుడు ప్రచారం చేసి ఏమన్నారంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 అక్క డిసెంబర్ 9 2000 తీసుకుంటున్నావు కదా, డిసెంబర్ 9 4000 తీసుకో. మా రైతు సోదరులకు కూడా ఏం చెప్పిందంటే నీకు 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 నాడు మీ ఖాతాలో పట్టాడు. మరి ఏయి మీకు పడతాయి నా ఖాతాలో డబ్బులు 2 లక్షల రూపాయలు ఎటువే, మా సోదరులకు మా అన్నలకు పింఛన్ డబ్బులు ఎటువే. మరి ధాన్యం అయితే ఎక్కువ వచ్చింది, క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తున్నావు. ఈ వర్షాలకు అడుక్కు లాకలేస్తుంటే ఈ ధాన్యం కొన్నది లేదు, వచ్చింది లేదు. మరి నువ్వు క్వింటాల్కు బోనస్ ప్రకటించినావు, నీ బోనస్ డబ్బులు ఏదో తప్పుడు మాట మాయ మాటలు చెప్పి ఇలా గద్దెలికంగానే కరెక్ట్ కాదు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఏదైతే మనం 2001లో ఉన్నామో ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు అందరూ అనుభవించిన వాళ్ళే. పార్టీ కోసం అనుభవించి మనం అప్పుడు తక్కువ మంది ఉండి ఇక పార్టీ కోసం ఎందరో వచ్చి
అనుభవించి ఇప్పుడు మన పార్టీని మనం పోయిన వాళ్ళకు కూడా అన్న ఈ వేదికపై చెప్తున్నా, కానీ నువ్వు మాకు ఉండాలన్నా. నువ్వేంటంటే ఆ చిన్నోళ్ళ కలుపుకొని ఈ పని చేసిన కార్యకర్తలో మళ్ళీ కింద కూర్చున్నట్టు కన్నా వాళ్ళు నీ పుట్టాలనుకో నిన్ను కూడా మేము సత్యంత వరకు పనిచేస్తాం. కంపల్సరీగా అవసరం ఉంటే ప్రాణత్యాగం కూడా చేస్తాం. ఈ పార్టీలో ఉంటాం కాబట్టి ఇదే పార్టీలో నచ్చిపోతాం, ఇదే మట్టిలో నచ్చిపోతాం తప్ప మమ్మల్ని కార్యకర్తని గుర్తించుకో. ఏదో వచ్చినాడు మాయమాడని చెప్పి వాడికి విలువ ఇచ్చి నిజమైన కార్యకర్త విలువ లేకపోతే ఆ కార్యకర్త చాలా బాధపడరన్నా. కానీ ఇప్పుడు వచ్చిన అదే కార్యకర్త వచ్చి నీ కళ్ళ ముందడున్నాడు నీకు వచ్చిన మాయమాడని చెప్పినాడు అంత మళ్ళీ ఇంకొక కాంగ్రెస్ పార్టీ పోయాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎప్పటికైనా తనోడే పాయేటోడు. అంటే ఉదాహరణ చెప్తున్నా, ముఖం పాడు వేస్తున్నది పోగంది, పోడు వేస్తున్న మంచి నీ మంచమ్మా ముఖం మీద పోటు వేసుకొని మళ్ళీ పులి పెట్టుకుని పోతూ ఉంటే వారే ఆడుకోలేదు. ఒకటి చెప్తాను, నేను నిజంగా చెప్తున్నా. నేను బీజేపీలో గెలిచినా, బీజేపీలో గెలిచి అరవింద్ దగ్గరికి పోయినా, 7 ఎంపీటీసీలను తీసుకొని పోయి హైదరాబాద్ పోయినా. అన్న మన నందిపేట మండలానికి కొన్ని నిధులు కావాలన్నా, ఇవి డ్రైనేజీలు కానీ సీసీలు కావాలని పోయినా. ఏదైతే వినతి పత్రం ఇచ్చిందో ఆ వినతి పత్రాన్ని సునాయాసం పక్కకు పడేసి ఆ 7 ఎంపీటీసీలకు తెలుసు, వాళ్ళు ఇప్పుడు కూడా బీజేపీ ఉన్నారు, వాళ్ళ ఆత్మకే తెలుసు. నేనన్నా ఇష్టపడి దగ్గర పనిచేయద్దు, మనకు అవసరం లేదని చెప్పేసి అనుకున్నా, ఇంటికి వచ్చేసాం. అట్లనే అన్న పవర్ పంపిడు జీవనన్న నువ్వు రావాలని చెప్పేసి నేను ఖచ్చితంగా జీవనం దగ్గరికి పోవాలక 2 రోజులు ఆలోచించి ఒకరోజు పోయితే అన్న దగ్గర చూస్తే హైదరాబాద్లో అన్నదానం నడుస్తున్నది. అసలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది తింటున్నారు, వదినమ్మ వంట చేస్తున్నది, పెడుతున్నది, ప్రతి ఒక్కరం తినొద్దమే. ఇక నేను ఇట్లాంటి చూసిన సరే చెప్పేసి నేను కడవ ఒప్పుకున్నా కూడా మా మండలానికి అన్న నేను పార్టీకి నేను గెలిచిన నాకు కూడా పేరు రావాలంటే మా గ్రామానికి రోడ్డు కావాలన్నా 4 వేలు అంటే 12,50,00,000తో 4 వేలు ఇచ్చిండు. ఇప్పుడు 10 నడుస్తున్నది ఆల్రెడీ. దాంతోపాటు అన్న గ్రామంలో ఎవరు పట్టించుకుంటేనే, మరి సర్పంచ్ కూడా ఏమి పట్టించుకుంటాడు. మరి సీసీ రోడ్లు కావాలంటే ఎంత అవుతుందంటే 6 కోట్లు అవుతుంది. 6,50,00,000 సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు 3,50,00,000 సీసీ రోడ్లు పనులు చేశాం. అట్లనే అన్న ఆర్మూర్ బైపాస్ రోడ్డు బాగా గుంతలు పడ్డది, నువ్వేమన్నా చేయాలా, ఇది ఒక్కటి మాత్రం చేయాలి ఖచ్చితంగా అంటే సరే అని చెప్పేసి వెంటనే 1,70,00,000 ఇచ్చి బైపాస్ రోడ్డు వేయించినటువంటి మన ఘనత మన జీవనన్న గారు. అన్న అట్లనే ఆర్మూర్కు నందిపేటకు వర్షం పడ్డప్పుడు రాజధాని బంద్ అయ్యి బస్సులు పోకడం లేదు. దీనికి వెంటనే బ్రిడ్జి కావాలంటే దానికి 1,10,00,000 ఆ దేవమ్మ దగ్గర 1,10,00,000 బ్రిడ్జి కట్టించేది. అట్లనే ఏదైతే పాలిటెక్నిక్ స్కూల్లో నీళ్లు వస్తున్నాయి, అది మొత్తం పిల్లలకు ఇబ్బంది అవుతుందన్న అంటే దాన్ని కూడా 1,00,00,000 రూపాయలతో బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చిండు, ఆల్రెడీ పని అయిపోయింది. ఇట్లాంటి వ్యక్తి మనకి ఎన్ని ఇచ్చినా వేస్ట్ అన్న. ఇట్లాంటి వ్యక్తి దగ్గర మనం పనిచేయాలి. ఇవాళ నాకు కూడా మస్తు మంది ఫోన్ చేసారు, నువ్వు రావా పార్టీలకు రావాలి. నేను రానన్నా, ఇట్లాంటి నాయకుడి దగ్గర పనిచేయాలి. మనకి ఇట్లాంటి ఎంపీని మనం గెలిపించుకోవాలి. కానీ నాకు తెలిసిన మటుకు నేను కూడా చిన్నప్పటి నుంచి బీజేపీలో తిరిగినా, కానీ బీజేపీ నేను నిజంగా చెప్తున్నాను కులాలకు మతాలకు వేరు చేస్తుందన్న. ఇట్లా కులాలకు మతాలకు అన్నిటి భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లు అందరినీ కలిపి ఒక పార్టీ ఒకటే, మన కేసీఆర్ పార్టీ, తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అంతేకాదు ఆనాడు చూసిన ముఖాలే ఇయ్యాల కనబడుతున్నాయి తప్ప మధ్యలో ఇన్నోతులు ఏ ముఖాలు కనబడలేవు. అన్ని వాళ్ళు రైళ్ళ బస్సులో ఎక్కిన లెక్క, ఇటెక్కడూ ప్యాసింజర్ లెక్క దిగిపోలేదు. దయచేసి మీరు కూడా అన్న, దయచేసి ఈ రైలు ప్యాసింజర్ ఈ బస్సులో ఎక్కే టికెట్లు తీసుకొని ఎక్కుకుంటా గమ్యస్థానంలో దిగిపోయేటోళ్ళని మనం నమ్మొద్దు. దయచేసి శాశ్వతంగా ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు మనము ఎంత రుణపడి ఉంటాం. దయచేసి మీరు కూడా పదే గుర్తుంచుకొని ఆ దొంగలు కార్లో దిగిన వాళ్ళు జీవనంతో అనుమతించే వాళ్ళ కార్లో దిగిన దొంగలు కూడా కారు దిగిపోయినా లేదా వాళ్ళు దొంగలు కాకపోతే ఏమంటారు చెప్పు. అలాంటి తప్పు వేసేటోళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేరు. వాళ్ళు బాయి నిండింది మనది టీఆర్ఎస్ బాయి నిండినాక వచ్చి బక్ 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 బక్
నిజామాబాద్ జిల్లా లోపల అన్న మీకు ఒక మండలం మాటూరు మండలం మీ మొన్ననే మొత్తం కాన్ఫరెన్స్ అంతా ఎంపీపీ వైస్ ఎంపీపీ మీకు వచ్చేది. కానీ మాటూరు ఎంపీపీ వైస్ ఎంపీపీ మీకు ఇదే సభ్యులుగా మీకు గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము లోగే మమ్మల్ని కూడా అందరు లపంగలు లంగలు అందరు ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పెట్టారు, మా ఇళ్ళకి కూడా వచ్చింది. కానీ మేము కూడా లొంగలకు ఇదే పద్ధతితో ఉన్నాం, రేపు కూడా ఇదే పద్ధతితో ఉంటామని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాం. అందరం కూడా ఇదే చేస్తూనే ఉన్నాం. మొన్ననే మన కేసీఆర్ గారు ఒకటే చెప్పింది, మీకు 14 ఏళ్ళ తర్వాత టీవీ 9 పోయి బాగా రోజులు లేదు, సిరప్ కొన్ని రోజులే ఉన్నది, ఛాలెంజ్ చేస్తున్నా, అయ్యే ముఖ్యమంత్రి నేనే, మొదటి మీకు ఇంటర్వ్యూ కూడా నేనే ఇస్తా అని చెప్పింది. కార్యకర్తలు మనం ధైర్యం గెలిపోవద్దు, రానున్న గవర్నమెంట్ మనదే. 100 చిల్లర ఉంటేనే బీజేపీ ఇన్సైడ్లే మనం ఇదేం చేసి 64 మంది బొందలో పడ్డారు అంతే. వాళ్ళు ఇంకా ఏం లేదు, అది ఆగేది లేదు, పీకేది లేదు. మనం అందరం ధైర్యం ఉండడం వచ్చేది మనమే. మరియు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన బాజిరెడ్డి గోవర్ధన నగర్ నుంచి జిల్లా టైగర్ అని పేరుంది. సూదిని ముళ్ళే కడితే నాగుతారా? సూది ఎవరన్నా ముళ్ళే కడతారా? ఏడో తాను గెలుచుకుంటూ వచ్చింది మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న. సూది లెక్క పొడుచుకుంటూ వస్తాడు బిడ్డ. అందరూ ఒక ముసలోడు ఓడిపోయిన ముసలోడు మన అన్న చేతిలో ఓడిపోయాడు, ఇంకొక అన్న చేతిలో ఓడిపోయాడు. విజయం మనదే, గట్టిగా పనిచేయాలా. సూది లాంటి వాళ్ళు మన బాజిరెడ్డి గోవర్ధన్. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ కు వెలుగు వచ్చేది. మనం భారీ మెజార్టీతో గోవర్ధన్ గెలిపించుకొని జిల్లా టైగర్ గా మనం కొనసాగిద్దాం. మరియు ముఖ్యంగా అన్న మాకు బాగా ఏ ఊర్లో పోయినా కానీ ఏ సరే మందులలో సాధన సూర్య లెక్క మా మాటూరు మండలం నందిపేట 6 గ్రామాలు తిరిగితే లగ్గాలకుండా పోతే అననోడే పాపాత్ములు. ఇదేం దరిద్రం వచ్చిందిరా బాబు, అందరు మంచిగా కేసీఆర్ ఎంబడ్డారు. ఈ దొంగలు ఓటేట వాళ్ళు అని ఎక్కడ చూసా బాధపడుతున్నారు అన్న. అత్తే బాగా సమయం కూడా కాదు, 4-5 నెలల పెళ్లిలో పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలు బాధపడుతున్నారు. రైతు బంధు రాలే, మాకు కళ్యాణ లక్ష్మి రాలే, కులం బంగారం రాలే, 24 గంటల కరెంటు రాలే, పెట్టిన ఎల్ఓసి రాలే, మనం పెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాలే అన్న. మా ప్రతి ఊరు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాయి, వాళ్ళందరూ వచ్చి మాన్యతలు కొడుతున్నారు. ఏమా అని కొంచెం ప్రిపేర్ చేస్తా, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పియాలని చెప్పి మేము మీకు ధన్యవాదాలు చెప్తూ, మన బాధ్యత గోవర్ధన్ అత్యధిక మెజార్టీతో మన జిల్లా ఎంపీగా గెలుస్తాడు. పూర్వ వైభవం మన కవిత కుండంలో ఏ విధంగా అయితే ఎన్నికబడ్డ కాలాన్ని ముందర నడిపించిండో మన గోవన్న అదే విధంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన కార్యకర్తలు. ఎవరన్నా మాట్లాడితే నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడితే బాగుండదు. నా సొంత దోస్తాల్లో కూడా ఎవరు నా ముందు కేసీఆర్ గురించి మాట్లాడు. కేసీఆర్ నేను తెలియదు, కానీ కేసీఆర్ అంటే అభిమానం. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి నాయకుడి గురించి ఎదుటోడు మాట్లాడుతుంటే మనము సరేలే కావచ్చు అని వదిలేయడం మన పొరపాటు. మనం దాన్ని ఖండించాలి. మన నాయకుడి గురించి మనం పాటుపడప్పుడు నన్ను ఒక జనరల్ స్థానంలో ఎంపీపీగా చేసినప్పుడు జీవనను చాలా మంది అన్నారు, ఎంపీపీని జనరల్ స్థానంలో ఎట్లా చేస్తామన్నా చాలా మంది ఉన్నారని చెప్పేసి తనను కూడా అన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఎక్కడ కూడా లోపడకుండా నన్ను జనరల్ స్థానంలో ఎంపీపీగా నిలబెట్టాడు. అంటే నేను నమ్మిన నాయకుడు నాకు ఒక స్థానాన్ని కల్పించింది. కాబట్టి నా వెంబడ ఎలక్షన్ అయిన తెల్లారి నుండే నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. అవిశ్వాసానికి భయపడలేదు. ప్రలోభాలు, నాకు 2 కోట్ల బిల్లులు రావాలి, నీకు బిల్లులు ఇప్పిస్తా, లేకపోతే నా బిల్లులు పోయినా సరే, నా ప్రాణం పోయినా సరే, నేను పార్టీ వీడియో లేదు, పార్టీ కొరకు నేను తప్పేది లేదని చెప్పేసి ఇక్కడే ఉన్నాను. అవిశ్వాసం కూడా పెట్టడం జరిగింది. కొందరు స్టేటస్ పెట్టి రేపు ఎంపీపీ పోతుంది, ఇక మీరు రారా బాబా నగరు అన్నా మరి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి జీవన చెప్తే, అమ్మా నేనున్నా, నీకు ఎందుకు, నాకు మనోధైర్యాన్ని ఇస్తూ బలాన్ని ఇస్తూ నాకు ముందుకు నడిపించి అన్ని రకాల సహాయ సహకారాలు వారికి అందరికీ కూడా తొడగొట్టి చెప్పిన, బిడ్డ నా ఎంపీపీ పోతే నేను నా లైఫ్లో రాజకీయం మానుకుంటా, మీరు మానుకుంటారా అని చెప్పేసి ఎవరి వల్ల చేత కాలేదు. నేను జనరల్ స్థానాన్ని మళ్ళీ అదే ఎంపీపీని మళ్ళీ నెగ్గించుకొని ఎమ్మెల్యే మన జీవనన్న గారి సహాయ సహకారాలతో నిలబెట్టుకున్నాను. అంటే మనం మనోధైర్యాన్ని కోరుకోకూడదు. చాలా ప్రలోభాలు చేస్తారు. మన దగ్గరికి వచ్చారు, చాలా మంది వచ్చారు, ఏముంది చాలా మంది సర్పంచ్ల కన్నా భయపడాలకు గురి చేస్తారు. మీ బిల్లులు రావు, మీ మీద బిజినెస్ ఎంక్వైరీ పెడతాం. ఎవడు భయపడతాడు?
తప్పు చేస్తాడు భయపడతాడు. మనం తప్పు చేసామా? తప్పు చేయకు, తప్పు చేయకుండా నిలబడాలి. ఏమవుతుంది దాన్ని ఎంక్వైరీ చేస్తే మనం దేనికైనా సిద్ధపడి ఉండాలి. మనం అందరం మన నాయకులు ఉన్నారు, వీళ్ళందరినీ పట్టుకొని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఉన్నారు, బాధ్యత గారు ఉన్నారు, మన జీవనన్న గారు, వీళ్ళందరినీ పట్టుకొని ముందుకు నడిచి మనం కూడా ధర్నాలు చేద్దాం, రస్తా రోకలు చేద్దాం. దేనికైనా తెగించి మనం కొట్లాడే రోజు ఖచ్చితంగా మనం ఉంటాం. కాబట్టి భయపడకూడదు. ఇది మన కేటీఆర్ గారు నిన్నగాక మన కేసీఆర్ గారు కూడా మనకు మనోధైర్యాన్ని టీవీల ద్వారా అందరికీ మనకు ప్రత్యేకంగా చెప్పినట్టే దాన్ని స్వీకరించాలి. టీవీల ద్వారా మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఐదారే పడకుండా అయ్యో పక్కడు పోతుండు నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఎప్పుడు కూడా అపోహపడకుండా మీరు నిలబడి ఎప్పుడైతే ఉంటారో అన్న ఇందాక భూమేశ్వర్ చెప్పినట్టు మీరందరూ కూడా మమ్మల్ని దృష్టి పెట్టుకొని మేము ఇన్ని ఆటుపోట్లను కూడా తట్టుకొని ఇక్కడ నిలబడుతున్నాం. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి మా నాయకులందరినీ కూడా ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తుంచుకోవాలని చెప్పేసి నాకు ఈ సదవకాశాన్ని కల్పించిన మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. ఇప్పుడు సుమలత గారి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవేశంగా ఉన్నాం మనమందరం. మన మహిళలు కూడా ఏమనుకున్నారంటే 2000 పింఛన్ ఇస్తుడు, వాడు 4000 ఇస్తామని మన మహిళలందరూ మోసపోయింది. మన రైతులు కూడా ఏమైంది, 1,00,000 ఇచ్చింది కేసీఆర్, 2 లక్షలు ఇస్తామని వాళ్ళు కూడా మోసపోయారు. ఆ 1,00,000 2 లక్షలు రైతు బంధువా చెప్పాలంటే మన కేసీఆర్ గురించి తప్పితే భోగపిస్తులు ఎట్లయితాయో అభివృద్ధి పనులు అన్ని చేసింది. మనకు చెప్పాలంటే టైం లేదు కాబట్టి మన జీవనన్నను 2018లో 30,000 చిల్లర ఓట్లతో గెలిపించారు. అదేవిధంగా మన జీవనన్నను ఏ విధంగా కష్టపడి నడుకు కొంగు చుట్టి మన గ్రామంలో సైనికులుగా పనిచేసి జీవనన్నను ఏ విధంగా మెజార్టీ గెలిపించినామో అదేవిధంగా అదే మెజార్టీని ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ అంత మెజార్టీ మన బాజిరెడ్డి గౌతమ్ గారికి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. జై తెలంగాణ. అన్నా మనదే గుర్తు, అన్నా మనదే గుర్తు, అక్క మనదే గుర్తు. మంచి విషయాన్ని ఇప్పుడు ఏఎంసీ వైస్ చైర్మన్ లింగారెడ్డి గారు టీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారికి, మరియు మన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు అన్న గారికి, మరియు ఎంపీపీలకు, ముఖ్య నాయకులకు అందరికీ, మరియు వేదిక ముందున్నటువంటి కరడు కట్టిన నాయకులు కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కరడు కట్టిన ఎందుకంటున్నంటే ఈడ ఉన్నోళ్ళే కరడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇప్పటిదాకా మనోళ్ళంతా పొయ్యోళ్ళ గురించి టైం వేస్ట్ చేసినని నాకు అనిపిస్తుంది, వాళ్ళ గురించి చర్చించి. ఎందుకంటే కరడు కట్టిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. నాకు తెలిసైతే వాళ్ళు వైద్య పోపైద్రాబాయి మా సత్యేంద్ర చూపెడతామనే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మొన్న కొత్తలో మొగడి చచ్చిపోతే కైకులు పెట్టి ఏడిపించినట్లు కొన్ని గ్రామాలలో పనిచేసిన సందర్భాలు కనబడ్డాయి. కాబట్టి ఇప్పుడు సొంత మొగడి కోసం ఎట్లా కష్టపడతారో అట్లా కష్టపడతాం. మనము కష్టపడి చూపెట్టాలని చెప్పి కూడా నేను నా తోటి కార్యకర్తలందరికీ కూడా సహృదయంగా వేడుకుంటున్నాను. పోయినాల గురించి మాట్లాడుకోవడం కాకుండా ముఖ్య కార్యకర్తల సమావేశం అయినప్పటికీ కూడా ఇది ఎన్నికల సందర్భం కాబట్టి మనంతా ఎట్లా పనిచేయాలనేది ఒక 2 నిమిషాలు చెప్పి టైం లేదు కాబట్టి తొందరగా ముగిస్తాను. గ్రామాలలో అరవింద్ నిలబడ్డాడు వాళ్ళు చెప్తలేరు, మోడీ మోడీ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో మీకు అందరికీ తెలుసు. అరవింద్ అంటే రైతులు కర్ర కాల్చి వాత పెడతారు, పసుపు రైతులు పొంద పెడతారు. ఎక్కడ చెప్తున్నారు అరవింద్ పేరు? ఏడా చెప్తలేరు. మనం చెప్తాం. బాజిరెడ్డి అన్న టైగర్కు అరవింద్కు పోటీ అని మనం అనాలా, మనం చెప్పాలా. ఎందుకంటే మన ప్రాంత రైతులు ముఖ్యంగా నియోజకవర్గం అంతా తెలియదు కానీ మన ఆర్మూర్ నియోజకవర్గ తెలిసినంత వరకు అరవింద్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది రైతులలో. అలా సొంత పార్టీలో కూడా ఆయన అహంకారి అని చెప్పి చాలా వ్యతిరేకత ఉన్నది. దాన్ని మనము క్యాచ్ చేసుకునే విధంగా
పెద్దలు అంటే ఫీల్డ్ స్థాయిలో ఉంది కాబట్టి మీరు దానికి అనుగుణంగా చర్యలు తీసుకొని ఎట్లా పనిచేయాలో మాకు సూచించవలసిందిగా తర్వాత మాట్లాడబోయే పెద్దలకు నేను తెలియజేసుకుంటున్నాను. మనకు తెలుసు మనం జీవన్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి పనులు చేసిరో వాటన్నిటిని చెబుతూ కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలన్నీ కూడా ఏది కూడా అమలు చేస్తలేదు. ఇప్పుడు పెద్దలు చెప్తారు మనం ఏ నినాదంతో ప్రజలకు ఓట్లు అడగాల ఏమేమి చెప్పాలనో మీరు మాకు సవినయంగా తెలియజేస్తే మేము అట్లా ప్రజలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇందాక మా సోదరి మనందరూ చెప్పినట్లు కూడా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇప్పుడు ఉన్నోళ్ళకి భవిష్యత్తులో మీ అందరి చల్లని చూపు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారిని మన ఆర్మూర్ మండలానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ అంటే యూత్లో ఒక క్రేజ్ ఉండే, అప్ప గోవన్ అంటారు, ఎవరు గోవన్ అంటుంది. అది ఇప్పటికి కూడా ఆర్మూర్ ప్రాంతంలో ఉంది. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది ఆర్మూర్ నియోజకవర్గంలో మరి అన్నగారి నాయకత్వాన సంపూర్ణమైనటువంటి మెజార్టీ సాధిస్తామని సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా మరి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నటువంటి పెద్దల పూజలు మన పక్క మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విద్యాసాగర్ రావు గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తుంటూ, ఎందుకంటే ఒకే ఒక నిమిషం నేను మాట్లాడచ్చుకున్నా. సోదరులారా, మరి ఇంతకుముందు లింగారెడ్డి గారు చెప్పారు, 5 తన స్థానికులను తన అంశాలను నియమించి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తూర్పుకు, పడమరకు, ఉత్తరంకు, దక్షిణకు ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తా ఉన్నాడు, పంపి వసూలు చేస్తా ఉన్నాడు. ఇంకొకరు మన సైకో ఎమ్మెల్యే అందరూ కూడా ఏదో అప్పుడు పోయి అతని దగ్గర పోయి అడిగితే, అదే మీరు ఎందుకు వచ్చినా, మీ పని మీరు చేసుకోవద్దు, నా పని నేను చేసుకుంటాను, మీరు అనవసరమైన నన్ను గెలిపించదు, మీరు పొందాయని అని చెప్తాను. కాబట్టి మనం అందరం కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మన నాయకుడిని కోల్పోయినప్పటికీ కూడా మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మంచి మెజార్టీని సాధించి మనం కష్టపడి, ఎందుకంటే పోయిన వాళ్ళందరూ పోయిండు, మనం కూడా మన యొక్క సత్తాను ఉపయోగించడానికి అవసరం ఎంతైనా ఉంది. మనం పూర్తి మెజార్టీ మరి గతంలో జీవన గారికి ఏ విధంగా 32,000 మెజార్టీ ఇచ్చినామో అంతకంటే ఎక్కువ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి మనం మన యొక్క సత్తా చాటుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై. కొడుకుని కేసులు పెట్టినా, షకిల్ పై మీద కేసులు పెట్టినా కానీ మరి ఇబ్బంది పడకుండా, ఇక్కడ అధైర్యపడకుండా ఇలా మన మధ్యలో తిరుగుతున్నటువంటి మన గారిని మరి ఇప్పుడు మాట్లాడవలసిన కోరుతాం. మీరే. నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నలకు అందరికీ నమస్కారమ్మా. పికెట్ వాళ్ళకు కూడా నమస్కారం. మీ అందరికీ ఈరోజు ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది. దానికోసం కాదు, ఎప్పుడైనా మీ జీవనన్న ఇక్కడనే ఉంటారు, మీ అందరికీ మంచి మంచి పని చేసి ఇస్తారు. ఏదైనా వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కడైనా చూస్తే ఎవ్రీడే జీవనన్నకి నేను కూడా ఫాలో చేస్తా. చాయ్కి, హోటల్కి, ఇంటికి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ కోసం కూడా అంత ఏ టైంకి కూడా మీతోటి ఉంటారు జీవనన్న. అట్లాంటి మనిషి దొరకాలంటే చాలా కష్టం. మీరు కొంచెం మోసం कांग्रेस वालों ये देना ना चाहते, थोड़ा गलती हमसे हो गई, भरोसा करके हम अपने आदमी को, अच्छे आदमी को हरा दिए। उनके ऊपर भरोसा करके हम हमारे अच्छे आदमी को हरा दिए। हार के भी लेकिन हम जीते हुए हैं, हारे हुए नहीं हैं हम। अगर हम हारे हुए रहते तो ये पब्लिक हमारे साथ नहीं रहती थी। आज ये पब्लिक को देखकर बहुत खुशी हो रही, यानी कि दिल में आप लोगों के अभी तक बीआरएस जिंदा है, तेलंगाना आप लोगों के दिल में जिंदा है, बीआरएस जिंदा है, जीवनन्ना आपके साथ हमेशा है। अभी एमपी इलेक्शन आया है जिसमें हमारे बाजीरेड्डी गारू आपके सामने खड़े हुए हैं, जो एमपी कैंडिडेट हैं। इनको हम
तारुफ कराने की ज़रूरत नहीं है, यानी कि इंट्रोडक्शन देने की मेरे को आपको ज़रूरत नहीं है। आप सब जो जानते हैं बाजी रेड्डी अन्ना कैसे कैसे पहले भी आरगोन में काम कर चुके हैं, रूरल निज़ामबाद में काम कर चुके हैं, बांसवाड़ा में काम कर चुके हैं, काफ़ी सर्विस इनकी है जो आप लोग एक बार नज़र पीछे डाल के देख लें तो आप लोगों को पता चल जाएगा। तो इतने अच्छे सर्विस करने वालों को हम आगे लेकर आएंगे, हमारे अपने लिए लेकर आएंगे। इनको वोट दे रहे, हम अपने लिए वोट दे रहे, इनको वोट नहीं दे रहे। हम खुद अपने लिए अपना कीमती वोट कार के निशान को दे रहे। एक बात आप जहन पे रख लीजिए, మన అన్మోలం ఓట్ మనం ఇస్తున్నారు బాజిరెడ్డి అంకుల్, బాజిరెడ్డి సార్కి కాదు, మన కోసం ఇస్తున్నారు। అది మీరు గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్। కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది, 440 హామీలు చెప్పింది ఇప్పటిదాకా, కానీ ఒక్కటి కూడా చెయ్యలేదు। మ్యారేజ్ అయితే ఒక తోల బంగారం ఇస్తామని చెప్పినారు, ఇయ్యలేదు। రైతుకు ఏదో చెప్పినారు, ఇయ్యలేదు। ఆడవాళ్ళకు పెన్షన్స్ గిన్షన్స్ ఇంటికి ఒక కాదు 3-4 జిట్నే ఇస్తామని చెప్పినారు, ఏం ఇయ్యలేదు। వాళ్ళు ఉట్టి ధోకాబాజ్, వాళ్ళు గవర్నమెంట్ ఏంటంటే గుండారాజు। ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను గుండారాజు, అదే నాకైతే అదే ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు, అదే వాళ్ళు ఉన్కా స్టాంప్ హేవో, అది కాంగ్రెస్ కాదు। మీరు హ్యాండ్ చేతికి ఇస్తే వాళ్ళు కూడా మీకు చేతి ఇచ్చి వెళ్ళిపోతారు। అయితే మీరు అందరూ అదే 4 months అయిపోయింది, ఎలక్షన్ అయిన తర్వాత 4 months అయిపోయింది। వాళ్ళు చెప్పినారు, ఎంత చెప్పినారు అమ్మా, మీ అందరికీ తెలుసు ఎంత చెప్పినారు, ఇది ఇస్తాం అది ఇస్తాం, ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే మేము కూడా ఆశపడం, ఏమో కొంచెం ఎక్కువ వస్తే మంచి ఉంటుంది అని, కానీ ఎక్కువ లేదు, ఏం వస్తలేదు, అసలు అంత బంద్ అయిపోయింది। అయితే మీరు అందరి దయచేసి అందరికీ పోయి చెప్పండి, మీరు చుట్టాలకు, మీరు రిలేటివ్స్, మీరు పక్క వాళ్ళు ఏదైనా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, ఈ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ गवर्नमेंट धोखेबाज गवर्नमेंट कभी कुछ नहीं करती, ना पहले कुछ करी थी, ना अब कुछ करेगी, ना आगे कुछ करेगी। बस वोटों को इस्तेमाल करना इनको अच्छी तरह से आता है, चाहे वो कौन सी भी कम्युनिटी रहने दो, उनके वोट इस्तेमाल कर लेते हैं और उसके बाद गायब हो जाते हैं, नज़र भी नहीं आते हैं। तो अपने को नज़र नहीं होने वाला आदमी चाहिए या 24 घंटे आपके साथ रहने वाला आदमी चाहिए। आप लोग इसके बारे में गौर करिए, सोचिए। मेरा यहाँ आने का मतलब यही है कि मैं यहाँ पर आके मैं 25,000 मिनॉरिटी वोट्स है यहाँ पर, तो मैं उन मिनॉरिटी भाई बहनों से गुजारिश करूँगी कि आप लोग अपने आने वाला फ्यूचर, यानी कि हमारा आने वाला जनरेशन, हमारे बच्चों का कैसा होएगा, क्या होएगा कांग्रेस गवर्नमेंट आई तो, जिस तरह मेरे बच्चे को सताया जा रहा है उसी तरह आपके बच्चों को भी सताया जाएगा। आप सबको मालूम है शायद, मेरे बच्चा एक मामूली सा दीवार पे मारने से, बैरिकेड मारने से 3 दिन जेल में जाकर आया है इस गवर्नमेंट में। हिस्ट्री में ऐसा कहीं नहीं हुआ, अगर आप लोग जाकर देख लेंगे तो कोई बच्चा या कोई आदमी या किसी से भी अगर दीवार टकरा गए तो 3 दिन कोई भी जेल में जाके नहीं आया, लेकिन मेरा बच्चा जाके आया। हिस्ट्री में देख लीजिए, जो आज मेरे बच्चे के साथ हो रहा है कल हमारे बच्चों के साथ भी हो सकता है। तो इस बारे में आप सोचिए, हमारे कौम के बारे में आप लोग सोचिए, हमारे बच्चों के फ्यूचर के बारे में आप लोग सोचिए कि कैसे कैसे हालात आ रहे। यहाँ तक कि हमारे कार्यकर्ताओं को रोज बुलाया जा रहा है पुलिस स्टेशन को, हर यूथ को बुलाया जा रहा है, ना सिर्फ मुस्लिम्स को, हिंदू को, मुस्लिम्स को, BC भाई को, हमारे SC भाई को, हर किसी को बुलाया जा रहा है, एवरीडे बुलाया जा रहा है। आओ आके पुलिस स्टेशन में हाजिरी दो, पुलिस स्टेशन में हाजिरी। जबरदस्ती उन पे केसेस किए जा रहे हैं, जबरदस्ती उन पे जुल्म किए जा रहे हैं। कांग्रेस गवर्नमेंट गुंडा राज में बार बार यही बोल रही हूँ, क्योंकि जिस तरह के हालात चल रहे हैं, अभी 4 महीने में ये हालात है तो 5 साल लोग गवर्नमेंट चलाए तो पता नहीं हम क्या। वैसे तो ये गवर्नमेंट चलने वाली नहीं है, ना हम चलने देंगे ये गवर्नमेंट को। ये गवर्नमेंट बहुत जल्द खत्म होने वाली है, इनके कामों के वजह से ये गवर्नमेंट बहुत जल्द खत्म। हम भी 9-9.5 साल हुकूमत करें, यानी कि हमारा BRS पार्टी 9.5 साल हुकूमत करे, लेकिन कैसी हुकूमत करे? गंगा जमुना तहजीब को लेकर हुकूमत करे, ना कि हिंदू मुस्लिम को अलग करके करे। हमारी पार्टी सेक्युलर पार्टी है, हमारी पार्टी किसी एक को देख लेने वाली नहीं है। जिस तरह हमारे 2 आँख है उस तरह हिंदू मुस्लिम सिख ईसाई भाई को हम साथ साथ लेकर चले। हमारे KCR साहब जो
हमारे पार्टी प्रेसिडेंट है वो यही है गंगा जमुना तहजीब लेके चलने का। आज हम भी सब यहाँ गंगा जमुना तहजीब लेकर बैठे हुए हैं। तो आप सबसे मैं अदबन गुजारिश करती हूँ कि बाजी रेड्डी गोवर्धन गारू को आप अच्छी तरह से वोट देके भारी मेजॉरिटी से, जो गलती हम एक बार कर चुके हैं, जैसे हम रास्ते से चलते तो हमको मालूम रहता है कि यहाँ पत्थर है, ठोकर लग रही है, तो यहाँ से हमको जाना नहीं है, तो हमको एक बार ठोकर लग चुकी है, हम जीवन अन्ना को हमारे हरा के, उस तरह से आप अब सोच के उसी तरह से भारी मेजॉरिटी से हमारे बाजी रेड्डी अन्ना को आप लोग जिताएंगे, मुझे पूरी उम्मीद है। और आप लोगों से मैं अदबन फिर से गुजारिश करती हूँ, मैं अंदर की मल ఒకసారి చేతి జోడు చెప్తానమ్మా, మీరు ప్లీజ్ అందరికీ చెప్పండి కార్ గుర్తుకే ఓట్ వేయండి మని మీరు కూడా ఒకసారి చెప్పండి మీ ఓట్ మీ అన్మూల్యం ఓట్ ఎవరికి ఇస్తారు, మీ నోట్ తోటి ఒకసారి చెప్తే నాకు అదృష్టం ఉంటుంది, కొంచెం చెప్పారమ్మా. మనమేం గుర్తు కార్ గుర్తుకే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. బోధన సుదర్శన్ రెడ్డికి నవరాలే అక్కడ ఒక్కరి కేసు పెట్టి ఇక్కడ 17 మంది ఉరికిస్తాం. మాది 3 ఫేజ్ల కరెంటు 500 kV సబ్ స్టేషన్ కేసీఆర్ టచ్ చేస్తే భస్మం అయిపోతుంది. అర్థమైందా? జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ వేదిక మీద కొడతలేదు మాలిక్ బాబు అది మైమాడే లడ్డీ పండుగ ప్యాకెట్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సీట్లు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు జీవన్ రెడ్డి గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అట్లాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి, అట్లాగే బోధన్ నుంచి ఇచ్చేసిన మా సోదరుమణి ఆయుష పద్మ గారికి, ఎంపీపీలో మాకు మాస్టర్ ప్రభాకర్ గారికి, వైస్ ఎంపీపీ సుక్కి సుధాకర్ గారికి, సుమలత గారికి, మెత్త సంతోష్ గారికి, ముత్యం ఎర్రముత్యం వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. పెద్దలందరికీ వేదిక ముందున్న నాతోటి కార్యకర్తలకి, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నాడు 2001లో ఇప్పుడు మా మాస్టర్ ప్రభాకర్ చెప్పినట్టు ఎన్నో అవమానాలు 2001లో మేము పార్టీలో కొందరమే 10 మంది కూడా నేను ఉండదు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లకు గురైంది. అట్లాగే మా భూమేష్ ఉన్నాడు గాదపల్లి, ఆయన కూడా 2001 బ్యాచ్ మాది. ఆయన కూడా ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే ఉందో బ్రిటిష్ వారు పాలన, బ్రిటిష్ వారు మన ఇండియాకు వ్యాపారం నిమిత్తం వచ్చేసి ఇక్కడ మరి అధికారం చేపట్టారు. ఎందుకు చేపట్టారు? ఈ చిన్న చిన్న సామంత రాజులను ఒక్కొక్కలను ఓడించి భారతదేశాన్ని హస్తగతం చేసుకున్నారు బ్రిటిష్ వారు. ఎందుకు? ఇప్పుడు ఆయేషా మేడం ఓడిస్తే పక్కకు జీవన్ రెడ్డి తగల, జీవన్ రెడ్డిని ఓడిస్తే నేను తగల, నేను ఓడిస్తే బాజిరెడ్డి గోవర్ధన్ అని డివైడ్ అండ్ రూల్ పాలసీ. కాబట్టి నేను ఇక్కడ కోరేది ఏంటంటే మనమంతా ఒక యూనిట్గా ఉండాలి. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మేము పార్టీ కమిట్మెంట్ మనుషులం. మేము ఏం చేసినా పార్టీ కోసం చేస్తాం, పార్టీ అభ్యర్థుల కోసమే అవుట్రైట్ చేస్తాం. కానీ దాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం కూడా మనకు కావాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు పార్టీ అంటేనే కన్నపల్లి లాంటిది. పార్టీతోనే ప్రభుత్వం, పార్టీతోనే ఎమ్మెల్యే. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, కేసీఆర్ గారు నిన్న బస్ యాత్ర స్టార్ట్ చేసింది. ఏం చెప్తున్నారు కేసీఆర్ గారు? తెలంగాణ ప్రజలకు, ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఒక పంచాయతీ జరుగుతున్నది. మరి ఆ పంచాయతీ ఎవరు చంపాలి? చెప్పండి మీరు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీ ఎవరు చెప్పాలి? ఎవరు సమర్థులు చెప్పండి.
కేసీఆర్ గారే దానికి సమర్థులు. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఒక బిల్డింగ్ పిల్లర్స్ లెక్క, ఏ ఒక పిల్లర్ కుంగినా బిల్డింగ్ కింద నిలబడుతుంది. కాబట్టి పార్టీ కార్యకర్తలే ముఖ్యం. కాబట్టి మరి మనం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంత కాదు, తెలంగాణకు 1956 నుంచి మరి మోసం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్. తొలి ఉద్యమం 69లో 329 మంది పిల్లలు పడేది. మళ్ళీ ఉద్యమం 2001లో కేసీఆర్ రాజ్యం జరిగితే శాంతియుతంగా ఉద్యమం జరిగి ఒక ప్రాణం కూడా పోకుండా, ఒక నేతృత్వం రాకుండా 14 సంవత్సరాలు ఉద్యమం చేసి, అదే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉందో రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ సాధించినాం. ఆ రోజు కేసీఆర్ గారి అడుగు వేసి రాష్ట్రంలో ఏ పింఛాలు చేసినా ఒక కరువు పెట్టిన తెలంగాణ వారిగా వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు కార్యకర్తల సమావేశం కాబట్టి కార్యకర్తలకు నేను కోరేది ఏంటంటే, నేను కూడా ఒక కార్యకర్తగా ఈరోజు నాకు కూడా ఒక బాధ్యత ఇచ్చిండు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బోధన ఇన్ఛార్జ్ చేసిండు. ఎట్లయితే విద్యాసాగర్ రావు గారిని ఇక్కడ చేసిండో నాకు కూడా బోధన ఇన్ఛార్జ్ చేసిండు. నిన్న బ్రహ్మాండంగా నవపేట కానీ, రెంజల్ కానీ, ఎడిపల్లి 3 రోడ్ షోలు మా సోదరుని ఆయుష కార్యక్రమం మేము కలిసి మరి జయప్రదం చేయడం జరిగింది. మరి నేను అనుకున్నా ఇది ఎలక్షన్ మీటింగ్ కాదు, ఇది గెలిచినాక ఏదైతే మనము విజయోత్సవాలు చేసుకుంటామో అట్లా ప్రతి మీటింగ్ అట్లా జరుగుతూ ఉన్నాం. జైత్యాల నుంచి నేను చూస్తూ ఉన్నా. అట్లాగే బోధనలో సుదర్శన్ రెడ్డి ఉన్నారు, పెద్ద మనిషి. సుదర్శన్ రెడ్డి ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా ఢీ కొట్టాలి. మా సోదరుల నుండి నేనున్నా, ఖచ్చితంగా 24 అవర్స్ వర్క్ చేసి మొన్న మెజారిటీ కంటే ఇంకా భారీ మెజార్టీని మన బాజిరెడ్డి గౌడ్ గారికి తీసుకొస్తామని చెప్తూ, నేను ఆయుష తక్కువ వ్యక్తి కాదు, చిన్న అంచనా కూడా. నేను గత 40 సంవత్సరాల నుంచే చెప్పిన అన్ని కాన్స్టిట్యూన్సీలో ఒకే మీద ఉంటే బోధన కాన్స్టిట్యూన్సీకి 2 ఎమ్మెల్యేలు, ఆయుష ఎమ్మెల్యే. కాబట్టి చిన్న వ్యక్తి కాదు, దానికి కరెంట్ వ్యక్తిని నేను కూడా జత ఉంటా. ఖచ్చితంగా బోధన నుంచి కూడా భారీ మెజార్టీతో తీసుకొస్తామని చెప్తూ, మరి ఈరోజు నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఏంటంటే, మనం ఆగం తిరగవలసిన అవసరం లేదు. సిస్టమేటిక్గా బూత్ కమిటీలు వేసుకుందాం. మన కాన్స్టిట్యూన్సీలో 2,10,000 ఓట్లు ఉంటాయి. 210 బూత్ కమిటీలు వేసుకోవాలి. ఒక్కొక్క బూత్కు 1000 మంది ఉంటారు. ఒక కన్వీనర్ 10 మంది మెంబర్లు, ఈచ్ మెంబర్ 100 ఓట్లు. 100 ఓట్లు తీసుకొస్తే మనం 100% గెలుస్తాం. 50 ఓట్లు మనమైనా, మిగతా 50 ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ ఎట్లా తేవాలి అది ఆలోచించి ఆ 100 ఓట్లకే ఆ బూత్ కమిటీ మెంబర్లు తిరగాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ, మరి ఈరోజు ఇంత మంచి సమావేశం. ఇక మనకు ఉద్యమ నాయకులను మాట్లాడాలంటే మైకు మనకు చాలా సంబంధం ఉంటుంది. కాబట్టి మరి ఆకలి పెద్దలు ఇంకా 3 మంది మాట్లాడేది ఉండదు. మరి మనం కలుస్తూ ఉంటాం. నేను కూడా అప్పుడప్పుడు ఖచ్చితంగా మన సొంత కాన్షియస్ కాబట్టి వస్తూ ఉంటాం. కాబట్టి మరి మీరందరూ ఒక్కొక్కరు ఒక బాజిరెడ్డి గోవర్ధన్ లాగా తయారై మరి గెలుపుకు ముందు ఉండాలని కోరుతూ ఈ సదవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. గట్టిగా ఢిల్లీకి వినబడాలి నిజాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మనదే గుర్తు, మనదే గుర్తు. ఇప్పుడు నా తర్వాత పెద్దలు ఇన్ఛార్జ్ వర్యులు వేదిక పైన ఈరోజు మనందరి అభిమాన నాయకుడు, జిల్లా టైగర్, ఎక్కడ పోతే అక్కడ గెలుస్తారనే పేరున్నటువంటి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్
కేసీఆర్ గారు ఏరుకోరి మన జిల్లా ఎంపీ ఆ గుండు అరవింద్ ఓడించాలంటే ఒకే ఒక టైగర్ ఉన్నాడు, మన బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి మనకిచ్చిండు. మన బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చింది కాబట్టి గట్టిగా చప్పట్లతో ఒక్కొక్క చప్పట్లు 1000 ఓట్లు పడాలా. వీళ్ళంతా టైగర్లు అన్నా నా రైట్ హ్యాండ్లు డైమండ్స్, ముత్యాలుగా డైమండ్స్. ఒక్కొక్కరు తలుసుకుంటే కరెక్ట్గా 1000 ఓట్లు అయిపోతాయి. అసలు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మన బాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇన్ఛార్జీలు పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు, 4 సార్లు ఎమ్మెల్యే, మళ్ళా చివరిగా మనందరి శత్రువు అయినటువంటి అరవింద్ గారిని ఓడించినటువంటి మన మరొక టైగర్ విద్యాసాగర్ అన్న. చప్పట్లు గట్టిగా అన్నగారికి. వేదికపైనటువంటి పెద్దలు సీనియర్ నాయకులు జెడ్పీ చైర్మన్ విఠలరావు గారికి, ప్రభాకర్ ఎంపీపీ గారికి, పోల సుధాకర్ గారికి, ఎక్స్ ఎంపీ నరసయ్య గారికి, అదేవిధంగా చిన్నారెడ్డి గారికి, ఇటువైపు మన బోధన్ మన వదినమ్మ అనేక కష్టాలు ఉన్నప్పటికీ నా మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు, 4 లక్షల మంది ఉన్నారు, మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుతా అని చెప్పి మన వదినమ్మ షకీల్ ఆయేషా ఫాతిమా ఓడిపోలేదు, ఆయన గెలవలేదు, మనం పోలంలో ఓడిపోయినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేనా? కేవలం 1000 ఓట్లతోనే, అంటే ఎమ్మెల్యే గెలిచినట్టే. ఎన్ని ఓట్లతోనే? మా చప్పట్లు కొట్టారు. కాబట్టి వద్ద గారికి, అదేవిధంగా ఎన్న ముత్యం జడ్పీటీసీ గారికి, జీజీరామ్ గారికి, సుమలతక్క గారికి, జడ్పీటీసీ సంతోష్ గారికి, సాగర్ గారికి, దేవేందర్ వైసీపీ గారికి, అదే భూమేష్ అన్న గారికి, ఉల్లి శ్రీనివాసరావు గారికి, సుధాకర్ గారికి, రంజిత్ గారికి, ఎక్స్ ఎంపీటీసీ గంగన్న గారికి, లింగారెడ్డి గారికి, సుభాష్ గారికి, అందరి పేర్లు చెప్పన్న, మైపాల్ గారికి, రాములు గారికి ప్రత్యేకంగా వచ్చేసిన సాయం వ్యక్తులు ఇక్కడ కింద ఉన్నటువంటి సోల్డియర్స్ AK-57 పట్టుకొని కూర్చున్నారు. అందరూ నా ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పాదాలు ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. చాలా సంతోషం మీరు చూసి. ఈయన కథ చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం. 420 ఢిల్లీలో మోడీ, ఈడ కేడీ. ఎవరు? 420 కాంగ్రెస్. మొన్నదాకా 420 కాంగ్రెస్ అన్నాం. మాకు ఒక 420 గారిని ఇక్కడ ఇచ్చింది వినయ్ రెడ్డి గారికి. ఇక్కడ ఒక 420 గారు, అక్కడ 420 కాంగ్రెస్. అంతేనా? 420 హామీలు ఇచ్చి మొగలకు ముఖం పెట్టి చూసేటట్టుగా ప్రయత్నం చేసి ఇలా దొంగ దెబ్బ కొట్టి దొంగదారిన ఇలా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా నా ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు అని చెప్పి మీరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మంచుకున్నప్పుడు ఎవరైనా వస్తాడు, పవర్లో ఉన్నప్పుడు జెండా ఎవరైనా మోస్తాడు, కానీ కష్టకాలంలో మోసే జెండా మోసే నాయకులు, నిజమైన కార్యకర్తలు, దైనాంశికమైనటువంటి నా అన్న తమ్ములు, అక్క చెల్లెలు, వేదికమైనటువంటి సీనియర్ నాయకులందరూ కూడా మీ కాళ్ళు వరిగిన నెత్తిన వస్తున్న తక్కువనే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు మీరు ఇంత అండగా నిలబడి మన బాజిరెడ్డి గారు వస్తా ఉన్నారు, మన ఇన్ఛార్జ్ విద్యాసాగర్ రావు గారు వస్తున్నారని చెప్పిన సందర్భంలో మీరందరూ ఇంత పెద్ద ఎత్తున మరి ఆల్రెడీ బోధన్ డొంకేశ్వర్ మండల్ మీటింగ్ జరిగిన వరకు 6 మండల యొక్క మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు. నేను ఎక్కువ చెప్పా, నా ఫోన్ ఏది, నేను ఎక్కువ చెప్పా, వాళ్ళు చెప్పిండో వినిపిస్తా. ఏమేమి యువతకు చెప్పిండో, రైతులకు ఏమేమి చెప్పిండో రేవంత్ రెడ్డి గారు వినిపిస్తా. మా మీడియా మిత్రులు వినాలి. 2 నిమిషాలు ఇది ఉంటుంది, ఇంకో 2 నిమిషాల వీడియో, తర్వాత నా స్పీచ్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత మన గుండు ఇచ్చిన హామీలు కూడా వినిపిస్తా. ఓకేనా? ఇప్పుడు దయచేసి వినాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమేం చేసిరో చూడండి. ఏమేమి చెప్పాడు? 2023 ఉదయం 10 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాటి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ ప్రకటిస్తామన్నారు. 1960,
వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. భూమి లేని కౌలు రైతులు కౌలుకు భూమి పట్టుకుంటే రైతు బంధు పథకం భూమి మీద పోతుంది, కౌలుకు తీసుకున్నాక అప్పులు పెరుగుతున్నాయి, పురుగుల మందు తాగి చచ్చిపోతుంది. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతుల గుడికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. భూమి లేని వాళ్ళంతా ఊరికి పోతే అయ్యా భూమి ఉందంటే భూమి ఉంది వాంటలు పైసలు ఇవ్వబట్టి నా పరిస్థితి ఏందా? మేము కూడా ఆలోచన చేసాం సోనియామ్మతో రాహుల్ గాంధీతో, కరెక్టే కదా అని. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. బోనస్ ఇచ్చినట్టు ఈ బోనస్ మాటలా కావా? వరి రైతులకు బోనస్ వచ్చిందా? వచ్చిందా? గట్టిగా చెప్పాలి అందరూ. నేను క్వశ్చన్ అడిగింది సాగుతాను నేనేమనగా, వరి రైతులకు బోనస్ వచ్చిందా? మా ఆడ అక్క చెల్లెలకు తులం బంగారం వచ్చిందా? కళ్యాణ లక్ష్మి అత్తకు కోడలకు మన్మడికి యారాలకు ఇయ్యంకురాలకు 2,500 మహిళలకు ఇస్తానని ఇచ్చిందా? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో 1 తులం బంగారం వచ్చిందా? 15,000 రైతు బంధు వచ్చిందా? కరెంటు మంచిగా పోతుందా? మరి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. వచ్చిందా? చేపురోళ్ళు ఆడలు వచ్చారు అన్నా, మొగోళ్ళని రమ్మన్నమాట, మేము ఆడలు రావద్దని అడిగింది గవర్నర్. ఒక్కముంటుండే దేగమని అడిగారు, రండి మీరు కూడా రండి అని చెప్పిన. వాళ్ళకి ఎంత కోపం ఉందంటే మహాలక్ష్మి ఇస్తారని ఇచ్చిందా? ఇప్పటిదాకా ఇన్న మాటలన్నీ దొంగ మాటలు కావా? 420 మాటలు కావా? వచ్చినాయా? ఎవరికి కూడా ఏం రాలేదు. అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట. అంతేనా? ఇక ఈడొకరు జోకర్ ఉన్నారు, ఒకరు బ్రోకర్ ఉన్నారు. ఇద్దరు పిల్లిలే, 2 టైగర్ల మధ్యలో పిల్లిలు పనికొస్తాయా? రేపు మీరందరూ ఒక్కొక్కరు 1,000 ఓట్లతో గెలిపించే మన చిన్న టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు వచ్చి ఆర్మూర్లో 1994లో ఎట్లయితే అడ్డబెట్టిందో అప్పుడు అట్లా పేరు. అంతేనా సార్? 94 99 ఎట్లా అడ్డబెట్టిందో అట్లా అడ్డబెట్టిస్తా. అర్థమైందా? ఈ వినయ్ గారిని, రాకేష్ రెడ్డి గారిని అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తాక బట్టలు ఇప్పికొడుతుంది. ఎవరిదాకా? మా కార్యకర్తలను బిడ్డ వినయ్ రెడ్డి ఇంతవరకు నీ పేరు తీయలే, ఎలక్షన్లు తీయలే, ఇప్పటి వరకు 4 నెలలు తీయలే. మా కార్యకర్తల్ని ముట్టుకుంటే వాళ్ళు 3 ఫేజ్ల కరెంటు మా మీడియా మిత్రులకు తెలుసు. అనవసరంగా జోలికి పోవద్దు. ముట్టుకుంటే మాడి మసి అయిపోతావు. కేసీఆర్ మీద మాట్లాడితే బిడ్డ 500 kV సబ్ స్టేషన్ మొత్తం మీ పార్టీ బ్లాస్ట్ అయిపోతుంది 3 నెలల్లో అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. చెప్పాలి గట్టిగా. మరి అయితారా కాదా? మీరు 3 ఫేజ్ల కరెంటా కాదా? మన తెలంగాణ తల్లి ముఖ్యమంత్రి 500 kV సబ్ స్టేషనా కాదా? బాజిరెడ్డి గారు టైగరా కాదా? నేను టైగర్ బిడ్డనా కాదా? పులి బిడ్డ ఏమైతుంది? చిన్న పులి, పెద్ద పులి. అర్థమైందా? అందుకోసం నేను చెప్తా ఉన్నా 420 సార్లు ఇందాక చెప్పిన. అన్ని విన్నారు కదా? ఏమన్నా ఇచ్చిందా? ఏమన్నా వచ్చిందా? ఏమి రాలేదు. ఆర్మూర్లో ఒక 20 అడుగుతా. వీళ్ళు ఇంకా 30 ఏళ్ళ వరకు నిన్న 3 పైసలు తీసుకొస్తారా? సిద్ధుల గుట్టకు రోడ్ ఎవరేయించిండ్రు? ఆలూరు బైపాస్ రోడ్ ఎవరేయించిండ్రు? పంచగడ బ్రిడ్జ్ ఎవరేయించిండ్రు? 17 బైపాస్ రోడ్లు ఎవరేయించిండ్రు? నందిపేట బైపాస్ రోడ్ ఎవరేయించిండ్రు? ఆర్టీసీ బైపాస్ రోడ్ వేయించిండ్రు. ఎవరు? వీళ్ళని బొంగులు వచ్చిరా? వచ్చానమ్మా. వీడంటే వాడు నాకు ప్రోటోకాల్ లేదని చెప్పి వాడు సైకో డ్రగ్గిస్ట్ ఎమ్మెల్యే. ఏం చెప్పినావు? ₹1 వైద్యం ఇస్తా. ఇచ్చిందా వీడు? అసలు ఇంటికాడ ఉన్నాడా? ఇంటికాడ ఎవరైనా ఉన్నాడా? సీఎం రిలీఫ్ వాళ్ళు ఇస్తుండా? ఎల్ఐసీలు ఇస్తుండా? మీ మంచి కత్తుండా? ఈ ప్రాంతంలో పోటీ చేసే ఈ గుండు గారి గురించి చెప్పాలిగా. ఇక కాంగ్రెస్ గురించి చెప్పారు కదా, జీవన్ రెడ్డిని ఎవరెవరు పట్టిండ్రు? మన జగిత్యాల సంజయ్ అన్న. వాస్తవం కాదా? మరి జగిత్యాలలో వెళ్ళని రూపాయలు వెళ్తారా? చెల్లుతారా? ఈ గుండు గారిని ఎవరెవరు పట్టిండ్రు? మన బాబు లేదే ఒక్కసారి లేదు అసలు మాట. ఎవరెవరు పట్టిండ్రు? మన జగిత్యాల సంజయ్ అన్న, మన కొరుట్ల సంజయ్ అన్న. మరి కొరుట్లలో వెళ్ళని రూపాయలు వెళ్తారా? చెల్లుతారా? ఇక వాడేం మాట్లాడు, అది 1 నిమిషం వినిపించి క్లోజ్ చేస్తాం. వేరే స్పీచ్ లేదు నాది. ఎవరు? వీడు
మన గుండు మన ఎంపీ ఏమన్నాడంటే ఆయన అన్న ఇక్కడ ఆయన మాటల్లో వినిపిస్తుంది. ఒక్కటే 40 సెకండ్లు ఉంది, 40 సెకండ్లు. మోదీ గారి మాట మా మేనిఫెస్టోలో చోటు అంటే అది అయిపోయినట్టే. ఎలక్షన్లు అయిపోయిన ప్రభుత్వం ఫామ్ చేసిన మర్నాడు నుంచి 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పడుతుంది. ఉన్న కాలంలో మొత్తం యువత భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉజ్వలంగా ఉంటుంది. ఎన్ఆర్ఐ సోదరులకు కూడా హామీ ఇస్తా ఉన్నాను, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా మా ఎంపీ ఆఫీస్లో ఉన్న కాల్ సెంటర్ ద్వారా ప్రతి ఇబ్బంది కూడా తొలగించేటట్టు మా కాల్ సెంటర్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో హ్యూజ్ క్యాంప్, మామూలు క్యాంప్ కాదు, అందులో ఉన్న వర్టికల్స్ అన్ని కూడా ఇక్కడ రావాలా. ఇక్కడ నుంచి వేల సంఖ్యలో పిల్లలు యువకులు వచ్చి ట్రైనింగ్ అయ్యి వాళ్ళు రానున్న ముందు ఉద్యోగాలకి అవకాశాలు పెరిగేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ చేసి 4 రూపాయలు జీతాలు ఎక్కువ చెప్పేటట్టు వాళ్ళ ప్రొఫెషనల్ చేసే బాధ్యత మా మీద ఉన్నది. మేము చేసి చూపిస్తాం. కట్టించిందా ఇల్లు? గట్టిగా మరి ఇచ్చిందా? మీ ఊరికి వచ్చిందా? సాగుకు వచ్చిందా? పెళ్లికి వచ్చిందా? నిజామాబాద్లో కంటేశ్వర్లో డ్రైవర్లు దించేసి అని చెప్పాలి మన ఎంపీ మాజీ. చక్కగా తీసుకొని రమ్మాలా. డొంకేశ్వర్ కత్తడా, గోజూరు కత్తడా, చేపూరు కత్తడా, ఏ రోడ్లన్నా వెళ్తాయా? అందుకోసమే చెప్తా ఉన్నా, ఈ ఎంపీ అరవింద్ గారిని బాపుగా ఓడించిన మొదగాడి కరుణలో మా బాజిరెడ్డి గారు అని చెప్పి సందర్భం లేవు. అరే లేవు కదా, ఎవరు ఓడిపించిందో డీసీ వాసులు ఓడిపింది కదా, ఓడవటలే. కాబట్టి ఆరు మా ఇద్దరు సంజయ్ని మీ ఇద్దరు ఓడగొట్టిరు, జీవన్ రెడ్డిని అరవింద్ని, మీ బాబు నేను ఓడగొట్టిండు. ఈయన ముంగట కాదు పనికొస్తారా? పనికొస్తారా? గట్టిగా ఎత్తే పెట్టేస్తా, లేకపోతే మీకు ఆకలి కావాలి. చూడండి, పనికొస్తారా? ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఏంటి? చదివింది ఫేక్, ఇచ్చిన బాండ్ పేపర్ ఫాల్స్, చెప్పేదంతా ఫ్రాడ్ ఎవరైనా ఉన్నారంటే ఈ గుండు అరవింద్. వాడొకరు తీసుకొచ్చి ఒక జోకర్ గాని బ్రోకర్ గాని మనకి పెట్టి, ముందు జోకర్ గాని ఉండే వినయ్ గారు, వాడు బీజేపీలో పనిచేసిండు. ఇప్పుడు బ్రోకర్ గారు సైకో డ్రగ్గీస్ వచ్చిండు. మన మీరు విలేకరులు అయితే చూస్తారు కదా, పొద్దున 6కి ఏం మాట్లాడతారు, మధ్యాహ్నం ఏం మాట్లాడతారు, ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతారు, ఏమంటే ఎర్రచందనం అమ్ముకున్నది మంచి పని. రెడ్ గోల్డ్, నీ వ్యాపారం రెడ్ గోల్డ్ అంట. చూపించింది అప్పుడు ఎట్లా చూపించిందా? మెంటల్ పనులు చేస్తుండు. మెంటల్ గా ఏమనంటే ₹1 వైద్యం ఇస్తా. మా విలేకరులు పోవాలి. ఏదో టాబ్లెట్ వాళ్ళు పాగల గోళీలా, అరే అమ్మ పోలి గంగలు పర్సనల్ ఎందుకు పాగల గోళీలు తింటున్నట్టు ఇట్లా మాట్లాడు. నేనేమంటున్నాంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని గెలిపించారు. మీరు గెలిపించిన పాత్ర పోసి మా మీడియా మిత్రులకు ఇంకా ఎవరికి ఏమేమి రావాలో మీరు చేయని పనులు చేయండి, మేము చేసిన పనులు మిగిలిపోయినండి మీరు చేయండి. గవి మాట్లాడుకుంటే ఇసుక దండ ఒక్కరు పంచుకుంటున్నారట, ఎంఆర్ఓల దగ్గర ఒక్కరు ఇన్ఛార్జ్ అట, వాడు ఒక్కరు ప్రెస్ ఒక్కరు ఇన్ఛార్జ్ అట, ఈ గుంజుడికి ఒక్కరు ఇన్ఛార్జ్ అట. ఏమిట్లకేం లేదంటే ఇప్పుడే దుకాణం చాటించి. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఆరుమూరోళ్ళంతా తెలివైన వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు, దేశంలో కూడా లేరు. అరుగురు రాజారాం నుంచి బాజిరెడ్డి దాకా యూసిన వాళ్ళు అంతేనా? నన్నే 2 సార్లు గెలిపించారు, అందరూ ఒకటేసారి గెలిపించారు ఆరుమూరు నుంచి. కాబట్టి ఇక నాకు క్లోజ్ చేస్తా. మరి మీరందరికీ రేపటి నుంచి అసలు విషయం కొట్టం, బూత్ వైజ్ ప్రచారం చేయాలి. 217 బూతులు మనకు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? గతంలో మీరు 3 ఎలక్షన్లు పనిచేసిరా లేదా? అంతకుముందు 2009లో కూడా పనిచేశారు. కాబట్టి 217 బూతులకు గాను బూత్కి 60 మందికి ఒకరు చొప్పున మనం పెట్టుకొని ప్రతి ఒక్కరు రేపటి నుంచి ప్రతి ఇంటికి ప్రచారం చేయాలా. స్టిక్కర్లన్నీ కూడా ఉన్నాయి, స్టిక్కర్లన్నీ తీసుకొని పోవాలా. అలా అక్కేసేయాలా. వాల్ రైటింగ్ కొన్ని మిగిలిన గ్రామాల్లో వాల్ రైటింగ్ వేపియాలా. మిగతాదంతా భోజనం తిన్న తర్వాత మనం మాట్లాడుకుంటాం. కాబట్టి నేను ఈ ఆర్మూర్లో ఉన్నటువంటి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి 2 వార్నింగ్లు ఇస్తున్నా. బిడ్డ, మీరు మా కార్యకర్తలు మా నాయకులను
ప్రజాస్వామ్యంలో ఒక కొనసాగింపు జారుతుంది. మీరు పోయినాక మేము వస్తాం, మళ్ళీ వచ్చేది మేమే. అన్ని వడ్డీతో తీస్తాం బిడ్డ. ఒక్కొక్కరిని ఏఈ డిఈ ఎస్సీలను మా నాయకులను బెదిరించి బాజిరెడ్డి గారు మన సర్పంచ్లను పిఎస్సిఎస్ చైర్మన్ సార్ విద్యాసాగర్ అన్న మన వాళ్ళని బెదిరించి నీ బిల్లు నీ అయ్యా సొత్తావురా బిల్లులు ఇప్పియానికి వినయ్ రెడ్డి గారు నువ్వెవరు అసలు అట్లా నువ్వెవరుగా సర్పంచ్ కాదు నువ్వు, ఇప్పటి కౌన్సిలర్ కింద లేవు. నా దగ్గర చెప్పరాజు పని చేసి వచ్చినవాడు నువ్వు ఎట్లా వచ్చినావు ఆర్మూర్కి? నీ ఊరు తెలుసా వాడికి? వాళ్ళు వచ్చింది ఎవరు? ఇప్పుడు 3 పార్టీలు మార్చి పొద్దున్నే మా వారికి ఫోన్ చేసుడు, నీ పిల్ల అరే నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసాం రా, సీఎం దగ్గర పనిచేసాం రా 24 గంటలు మేము. ఈఎన్సీలను ప్రిన్సిపల్ సెక్రటరీలకు మేము కింద అటు ఇటు జరిపిన వాళ్ళం రా. నువ్వు ఏమి వేయలేని డీలను పట్టుకొని బిల్లుల విషయం మాట్లాడుతున్నారా? ఎస్ఐ సిఐల గురించి మాట్లాడుతున్నారా? డీజీపీ మీద మాట్లాడుతున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద మాట్లాడుతున్నాం, కేంద్ర ప్రధానమంత్రి మాట్లాడుతున్నాం రా. యూజ్లెస్ వెళ్ళి మా వాళ్ళకి జైలుకి వస్తే బిడ్డ ఇప్పటిదాకా చెప్పలే, ఇప్పటి నుంచి టచ్ చేస్తే నేను చెప్తున్నాం మేము నీళ్ళకి నీళ్ళు పాలకు పాలైపోయింది. పోయి ఈ బెదిరింపులు ఇవన్నీ చేస్తే మా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, గోవాలో మేము వస్తాం, అంతా రాసి పెట్టుకోవాలి. రాస్తారా? రాష్ట్రాలంతా చేతులెత్తుంది. పోలీసులది ఎంఆర్ఓది ఆర్టీఓది ఏంటవరకు నిలబడతారా? ఎవరన్నా నిలబడతారా? ఉంటారా? చక్కగా జైలు పోతారు. ఎవరైతే మనకు అడ్డం తిరుగుతారో వాళ్ళందరూ జైలు పంపించే బాధ్యత నాది. నేను లాయర్, మీకు తెలుసు. మొన్న సుప్రీంకోర్టులో కూడా బార్ కౌన్సిల్ మెంబర్ అయినా పోయినా మీరు చూసి కదా ఫోటోలు. మళ్ళీ మీకెళ్ళి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచి వస్తుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేకపోతే బట్టలు కూడా తీసుకొడతామని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేకు ఓడిపోయిన ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి సందర్భంగా చెప్తున్నా. మీరెవ్వరూ అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి. నేను మీతో ఉన్నా. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలు మీకోసం మన పార్టీ బంధు నుంచి నాయన కోసం ఖర్చు పెట్టి మీ కేసులు కొట్లాడటానికి, మన పైన ఏదైనా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే వాళ్ళెక్కడ ఉండడానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చే దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కార్యకర్తలు కాపాడుకొని ఇచ్చారు. కాబట్టి ఎవరికి ఏమైనా నేనుంటాం, విద్యాసాగర్ ఉంటాడు, బాజిరెడ్డి గోవన్ ఉంటాడు. కాబట్టి అధైర్య పడద్దని చెప్పి తెలియజేస్తూ, ఇద్దరికి వినయ్ రెడ్డికి రాకేష్ రెడ్డికి దగ్గరలోనే రోజులు దినాలు కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి మన పని రేపటి నుంచి ప్రారంభించుకుందాం, సీరియస్ గా చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో బాజిరెడ్డి అన్నకు మన నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఇవ్వాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. 1,00,000 ఓట్లు ఇచ్చడం అంతా చేతులు ఎత్తుంది, 2 చేతులు నువ్వా బాజిరెడ్డి 100% మేము మెజార్టీ. చివరిగా మనదేం గుర్తు గట్టిగా చెప్పాలి, మనదేం గుర్తు కారు గుర్తుకే చేతులు ఎత్తాలి, 2 చేతులు మనదేం గుర్తు, 2 చేతులు మనదేం గుర్తు. చేపూరు ఆడలు ఎత్తలేరు, మనదేం గుర్తు కారు గుర్తుకే, మనదేం గుర్తు కారు గుర్తుకే. ఇప్పుడే పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకుడు మన ఎంపీ గారిని మనకంటే ముందే ఓడించింది, మన క్రెడిట్ రాకుండా మళ్ళా 2వ సారి ఓడిస్తారు. ఓడించినటువంటి వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ తన కొడుకును కూడా ఎమ్మెల్యేగా గెలిపించి అరవింద్ను ఓడించిన తమ్మున్న ఏకైక లీడర్ మన విద్యాసాగర్ అని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. చాలాసేపు అయింది, ఎందుకంటే నా కొడుకని పిలుస్తాను, నా పాపని పిలుస్తాను, నేను కొడుకని పిలుస్తాను. నేను అందరికీ నిద్ర వచ్చినట్టు అయింది నాకు కూడా, కానీ ఆయన గారు నిద్ర అందరూ లేట్ పెట్టు. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ మండల పట్టణ ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మొన్నటి వరకు మీ అందరి అభిమానంగా ఉండి మొన్న ఏదో చిన్న పొరపాటుతో మనము ఇలా మనం ఓడగొట్టుకున్న ఎమ్మెల్యేగా ఉండి ప్రజల మధ్యలో మీ అందరితో మీ మధ్యలో ఉండే వ్యక్తి, మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నా కొడుకు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మనము బాధిరెడ్డి అన్న ఎన్ని తీర్ల వర్ణించినా తక్కువ అనిపిస్తున్నారు. నేను కూడా 4 సార్లు గెలిచాడు, తను 4 సార్లు గెలిచాడు, కానీ నేను ఒకటే కొడుకు నియోజకవర్గం నుంచి గెలిచిన.
కానీ తను ఏడేళ్ళ గెలిచాడు మీకు తెలుసు. ఆర్మూర్ గెలిచిండు, నిజామాబాద్ రూరల్ గెలిచిండు, నిజామాబాద్ గెలిచిండు, బాన్స్వాడకు పోయాడు. ఆ మూలకు పోయి కూడా గెలిచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మొన్నటి వరకు ఆర్టీసీ చైర్మన్గా ప్రభుత్వం నియమిస్తే ఆర్టీసీ వ్యవస్థను కూడా ముందరు తీసుకుపోయి గ్రామాల్లో 2 సార్లు ఎంపీపీగా అయ్యి మండలంలో సర్పంచ్గా అయ్యి సింగల్గూడ చైర్మన్గా అయిపోయి ప్రజలే నా జీవితం, ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల కోసమే పోరాటం చేస్తా. మనం ఓడిపోయినా కేసీఆర్ ఆయన దగ్గర ఉన్న మంచితనం, ఆయన దగ్గర ఉన్న ధైర్యం, దమ్ము చూసి బాజిరెడ్డి గారు మీరైతే నిజామాబాద్ పార్లమెంట్ గుర్రాగలుగుతారు, మీరే ఉండాలని చెప్పి ముందరు కొలిసిన మన టైగర్ నిన్నగా నక్సల్ కాల్పుల కాలంలో ఫుల్ నక్సల్ మూమెంట్ ఉండే. తనను కాల్చినప్పుడు నేను కూడా ఎక్సైజ్ కాంటాక్ట్ చేసాను మొదటి తెలంగాణలో చెప్తుండే. అప్పుడు కూడా 2 సార్లు పట్టుకుని 2 సార్లు నేను తప్పించుకుంటే ఏదో కుదురు తీసుకొని బదులాడుకుంటే అప్పుడు ఇద్దరు పడుకుంటుంది. అటువంటి వ్యవస్థ నుంచి కూడా బయటకు వచ్చి వాళ్ళ ప్రజల కోసం బతికి ప్రజలకు సేవ చేయాలని బతుకుండి వాళ్ళ మన పార్లమెంటు సభ్యులుగా మన ముందుకు వస్తున్న పెద్దలు గౌరవనీయులు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, సీనియర్ నాయకులు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం పుట్టి నుంచి తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యంగా అని చెప్పి ఇవాళ ముందరికి వచ్చిన మన డిప్యూటీ చైర్మన్ విఠలరావు గారు, అదేవిధంగా మా సోదరి టైగర్. ఎందుకంటే చాలామంది ఇన్ని కష్టాలను బయటకు వెళ్ళారు. ఇక పాపం కొడుకును అవస్థ పెడుతున్నారు, భర్తను అవస్థ పెడుతున్నారు. అయినా ఒక మహిళా టైగర్గా నేనున్నా నచ్చిన ప్రజల కోసం ఇంకా తిరుగుతా అని చెప్పి బయటకు వచ్చిన ప్రతిమా ఆయిషా గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ గౌరవ జడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, సింగల్విండో చైర్మన్లు, వేదిక మీద ఉన్న మేమున్నాం అని భయపడకుండా మొదటి నాడు మేమున్నాం, ఉద్యమం పుట్టినాడు మేమున్నాం, ఉద్యమాన్ని నడిపినాం, తెలంగాణ సాధించిన తెలంగాణ కాపాడుకునే శక్తి మా దగ్గరన్నది. ఎవరో కొంతమంది దొంగలు వచ్చారు, అవసరానికి వాడుకున్నారు, అనుభవించారు. మా దగ్గర కూడా ఉన్నది ప్రాబ్లం. మీ దగ్గర ఏంటని చెప్పి అనుభవించి తిని ముంగడ కూర్చున్నాడు. మీరు అమెరికా పోతుంది, వాళ్ళే ముంగడ కూర్చున్నారు, వాళ్ళే ఫోటో తీసి అట్లా చేసిన కొంతమంది వేరు నా దగ్గర. అటువంటి మూర్తులు వేరు కనుక మా వాళ్ళకు ఒకటే చెప్పిన, ఇక్కడ అడిగిన ప్రశ్న అడిగిన మళ్ళీ వాళ్ళు అంతా కావచ్చు, ఎలక్షన్ అయిపోయినాక సార్ మళ్ళీ వస్తే తీసుకుంటారు కావచ్చు అంటే నేను ఒకటే చెప్పిన మా వాళ్ళకి, మొదలు మీరు బిడిసవాటి నూకేది, ఒకవేళ మీరు నూకాయి కూడా వాళ్ళు వస్తే నేను తీసుకుంటే నన్నే కాన్స్టిట్యూషన్ బిడిసవాటి నూకేది అని చెప్పి ఇక్కడ కూడా జీవన కథ చెప్తున్నా. మీరే ఉన్నవాళ్ళు ముఖ్య నాయకులు. మీరు ఎవరైతే ఉన్నారో మనందరూ ఒక రక్తంగా ఉండి మన తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న నాయకులే మీరు ముఖ్య నాయకులు కనుక మీరు ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ఆ పరిస్థితి జరగకుండా చూసుకున్న బాధ్యత పక్కపక్కగా ఉంటాం కనుక మేము కూడా తీసుకుంటాం. మనకు అన్నిటికన్నా ముఖ్యం ఈయన ఓడిపోయిన బాధపడద్దు. అక్కడ ఓడిపోయిన ఎంత వేషంగా మాట్లాడుతున్నాడు, ఎంత శక్తితో మాట్లాడుతున్నాడు. కొంతమంది భయపడుతున్నారు, ఓడిపోతాడు, వీటితో పోలీస్ కేసు పెడతారేమో, ఇది వంటిద్దరేమో పోలీస్ స్టేషన్ అని చెప్పి కొన్ని జాగాలు అక్కడ బెదిరిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పినట్టు మా దగ్గర అన్ని జాగాలు జరుగుతున్నాయి. ఓడిపోయినాడే ఎమ్మెల్యే అన్నట్ట. మా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే కాంగ్రెస్ 35,000 ఓట్లు వచ్చాయి, మేము మాకు 70-72 ఓట్లు వచ్చాయి. వాడే ఎమ్మెల్యే చెప్పి బెదురుతున్నాడు ఊళ్ళో. మేమే కొబ్బరికాయలు కొడుతూ ఉంటాడు, మేమే పనులు ఇస్తామంటాడు, మేమే చేస్తామని చెప్పుకుంటే తిరిగే పరిస్థితి ఓడిపోతారు. మనం ఓడిపోయినామని ఎక్కడ కూడా భయపడకుండా మీకు మంచి నాయకుడు ఉన్నాడు జీవని. మరి దానికి తోడు అన్నం గెలిపించుకుంటామంటే ఆర్మూరు పాత నియోజకవర్గం పక్కన ఉన్న నియోజకవర్గం కనుక తనకు మొదటి నుంచి ఇక్కడ ఉన్న అనుభవాలు ఇక్కడ ఉన్న పరిచయాలు కనుక మనకు ఒక బలం పెరుగుతుంది. మనకు ఒక ఎంపీ గెలిచిందంటే మన ఎంపీ ఉండంటే మనకు ఒక బలం వస్తుంది. ధైర్యంగా ముందుకోవడానికి కోసం ఒక పోలీస్ స్టేషన్ కానీ కలెక్టర్ దగ్గర పోయి కానీ మాట్లాడి ఎందుకు ఏ పైన చెప్పి అడిగే ధైర్యం వస్తుంది కనుక వీళ్ళందరూ మీరు పెద్ద మనసుతో ఇది మీరు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కాదు ఇక్కడ ఎంపీ, మీరందరూ ఎంపీ, మేమందరం ఎంపీలను మేమే బాజిరెడ్డి గోవర్ధన్ అనుకోవాలి కదా. మేమే బాజిరెడ్డి గోవర్ధన్ మనం నిలబడాలి. ఏదో కొంత చిన్న ఒక 10-15 సీట్లతో ఓడిపోయినా మళ్ళీ మన ఎంపీ పార్లమెంట్ గెలిపించుకుంటామంటే తప్పక మన ఉనికి చెప్తాం. మనం తప్పక రేపు రాబో కాలంలో 3 నెలలక 4 నెలలక ఈ లండు ప్రభుత్వం ఏముండదు. ఇలా చేసిన సవాల్ ఇస్తున్నాడు. ఆగస్టు 15 జూన్ 15 పెట్టు, జూన్ 12 కదా మనకి రిజల్ట్ వచ్చేది, జూన్ 12 తారీఖున అన్నది. జూన్ 10కి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఎత్తున్నాం అది ఇయ్యడు, 4,000 పెన్షన్ ఇస్తున్నాం అది ఇయ్యవు, ఏ మాట ఇచ్చినా ఏది ఇయ్యరు. ఇప్పుడు ఇలా అదే పాటించంటే ఎన్నికలు అయిపోతాయి. ఇక అయిపోయాక తప్పకుండా చేతులు కట్టుకొని మన రెండు వ్యక్తుల కోసం దొంగ హామీ బలపట్టించాడు. దానికి ఇలా అవిశ్వాస సవాలు విశ్లేషించాడు. ఏమని నా బిడ్డ నేను రాజీనామా పత్రం పట్టుకొని వస్తా, నువ్వు రాజీనామా పత్రం పట్టుకోరా,
ఎవరు ఓడిపోతానని నేను రాజీనామా చేసి నేను ఎమ్మెల్యే పారిపోతా, నువ్వు కూడా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని చెప్పిన నాకు జవాబు ఉన్నది. దొంగ మాటలు దొంగ ముచ్చట్లు ఎప్పుడు కానీ ఒక ముఖ్యమంత్రి అయి దొంగ ఉండాలి. మన ముఖ్యమంత్రి మనకున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దద్దమ్మన్నాడు, చౌటనన్నాడు, కానీ వీటి దగ్గర పేరు కల్పిస్తాడట, మెడల్ వేసుకుంటాడట, దాన్ని చెడ్డిప్పి కొట్టిపిస్తా ఇవ్వ మాట ఒక ముఖ్యమంత్రి. ఒక తెలంగాణ సాధకుడు ఇవాళ మన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన మహాత్మా గాంధీని 2 చేతులు జోడెత్తులను నమస్కారం పెడుతున్నాం. మనం ఇవాళ తెలంగాణ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, తెలంగాణ ఇచ్చిన ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే నిజంగానే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇక్కడ ఒక ఇవాళ ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చి మన పిల్ల మొక్కలు తీసుకున్నాం. ఎవరు అడిగిండు? ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ అంటుండే రైతును మేము ఇవాళ రైతును అది చేస్తామని చెప్పి రైతుకు ఇవాళ చేసిందా? ఎప్పుడైనా ఆలోచించిన రైతుల గురించి? రైతులు రాజు చేస్తామని ఒక పార్టీ కూడా ఆలోచించలేదు. మరి మన ముఖ్యమంత్రి మనం అడిగినామా పోయి, అయ్యా రైతు బంధు ఇవ్వు, అయ్యా నీళ్ళు మాకు పొలాలకు మొత్తం నీళ్ళు ఎప్పుడు 24 గంటలు కరెంట్ అడిగినామా? రైతుల కష్టాలు చేసిన వ్యక్తిగా, రైతు కుటుంబాలు చేసిన వ్యక్తిగా రైతును రాజు చేసిన ఎవరంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ దుర్మార్గులు మాట్లాడతారు. ఇవాళ పొలాలు ఎండిపోయినాయి, కరెంట్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. ఇవాళ మాట్లాడేటోళ్ళు ఇవాళ ఇవన్నీ దుర్గా మాట మాట్లాడేటప్పుడు తయారయ్యారు. అవగాహన లేదు. కాళేశ్వరం పోయినాం మేము కూడా. మనం ఎప్పుడైతే కాళేశ్వరం మన టీం పోయిందో పోయినాం. నేను కూడా కాంట్రాక్ట్ చేసి ఉన్నాయి. నేను ఒక 25 ఏళ్ళు సివిల్ కాంట్రాక్టర్ ఎన్నో బ్రిడ్జులు కట్టాను, ఎన్నో చేసిన బాగలేదన్న బాన్స్వాడ కూడా పొద్దుగా బ్రిడ్జ్ కట్టాను. తన ఎమ్మెల్యే ఉంటే నేను అక్కడ పొద్దుగా బ్రిడ్జ్ కట్టాను. దాదాపు 25-30 కోట్ల బ్రిడ్జ్ కట్టేస్తాను. ఇప్పటికి చెప్పే ఎదురలే జరిగింది ఏమున్నది. ఒక్కొక్కటి ఇప్పుడు ఇవాళ మన సీసీ రోడ్డు గ్రామాలు అయితే కూడా చూస్తారు. ఒక్కొక్క బ్లాక్ వేస్తాం. ఒక బ్లాక్ ఎక్కడం తప్ప పోయినా ఆ బ్లాక్ తీసేస్తే మళ్ళీ వేసుకుంటాం. సేమ్ అక్కడ కూడా అటువంటి బ్లాక్లు ఉన్నాయి. ఒక్క బ్లాక్ కాడ మనకు 2 పిల్లలు ఉండేవి. పిల్లలు కేసీఆర్ కారణం కాదు కదా, కేసీఆర్ కాంట్రాక్ట్ చేయలే కదా. పిల్లలు కాంట్రాక్టర్ కూడా కష్టం కాదు, బాగా తప్పు కాదు. ఎందుకంటే ఇది ఉసుకెల ఎక్కడి నుంచో దూరం నుంచి కొద్దిగా సందు దొరికినా నీళ్లు మీకు అందరూ తెలిసి ఉసుకెళ్ళలేదు. చెల్మలు తవ్వుతాం మనం. ఎందుకంటే ఇప్పుడైతే చెల్మలు తవ్వుకుంటే ఇప్పుడు వాగులో నీళ్ళు ఉంటున్నాయి, కానీ అంతకుముందు చెల్మలు తవ్వుకొని మనం నీళ్ళు దగ్గర రోజులు కూడా మనం చూసాం. ఎక్కడో చిన్న కొద్దిగా సందు వచ్చినా నూకుండా కట్టకుండా తవ్వుకుంటా తిరిగి వస్తుంది. అట్లా ఉసుకు జారిపోయి ఒక 2 పిల్లలు కూలిపోతే దానికి పెద్ద చేసి మేమేదో చేసామని చెప్పి కేసీఆర్ బదనాలు చేయాలంటే బ్రిడ్జ్ వాళ్ళు కొట్టుకోవాలి, కాళేశ్వరం కొట్టుకుపోవాలి, కేసీఆర్ ఆన్వాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి మన ఎప్పుడు మన టీవీలో కేసీఆర్ ఆన్వాళ్ళు లేకుండా చేస్తాను బిడ్డ. నేను వెంటనే నువ్వు సెక్రటరీలో కూర్చుంటున్నావు కదా, అది ఆన్వాళ్ళు కాదా? నేను చేసేవన్నీ దళితులు ఏది ఇస్తలేవు. నేను చేసిన పనులు ఏవైతే ఇస్తావు గద్దెని మెప్పుకోలు, ఇంకెక్కువ చేయకు. నేను చేసిన పనులన్నీ కంటిన్యూ చేయి. రైతులకి రైతు బంధు ఇవ్వు, లేదా రైతు బీమా పెట్టాలనే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఇలా కేసీఆర్ మాట్లాడుతుంది. అటువంటిది కాకుండా దొంగ మాటలు మాట్లాడి, అబద్ధం మాట మాట్లాడి పప్పం గడుపుకోవడం కోసం పార్లమెంట్ ఎలక్షన్ల కోసం కూడా క్యాండిడేట్ దొరికిందా? మన దగ్గర నండులమ్మంగా మనం అట్లా టికెట్ తీసుకున్నాడు వాడిపోయి ఉన్నాడు. టికెట్ తీసుకొని దండం పెట్టి కేసీఆర్కు బోకే ఇచ్చి కళ్యాణ్ గారు పారిపోయి. ఎందుకంటే సిగ్గుడే బాగా ఉండాలని చెప్పాలండి. మనిషి అయి పుడితే కొద్దిగా చీపులు ఎప్పుడు ఉంటే పౌరుషం ఉండాలి, మనిషి దగ్గర ఒక మాట మీద ఉండాలి. అంతేగాని ఇటువంటి నీచమైన రాజకీయాల కోసం పాల్పడే దొంగలను తీసుకుపోయి పార్లమెంట్ తీసుకున్నారు. బీజేపీకి లేని పార్లమెంట్ మెంబర్లు, కాంగ్రెస్ లేదు. మనల్ని దొంగలు తీసుకుపోయి ఇవాళ పార్లమెంట్ ఇచ్చుకునే సీట్లు ఇచ్చుకునే పరిస్థితి ఇలా 2 పార్టీలు జరిగింది. ఇది ఒకటే పెద్ద మనిషితో ఆలోచించాలి. ఇక్కడ చాలాసేపు అయినా ఎక్కువసేపు మాట్లాడా వస్తాను. నేను అప్పుడప్పుడు మీ దగ్గర కలుసుకుంటూ ఉంటాను. నన్ను ఇక కొడుకు కనుక కొడుకు దగ్గర ఇన్ఛార్జ్ మన కేటీఆర్ గారు నాకు అప్పటి కొడుకు దగ్గర తల్లి కొడుకులు ఒక దగ్గర ఉన్నారని ఎప్పుడు వస్తా కలుస్తా. ఈ 15 రోజుల మీ దగ్గర ఎక్కువ సమయం తీసుకొని మీ అందరి ఎక్కువ చేతులు ఎత్తి నమస్కారం చెప్పుకుంటున్నాను. ఇది మీ ఎలక్షన్. బాజిరెడ్డి గారు మీరు మీ ఎలక్షన్ కనుక రేపటి నుంచి ఇప్పుడు కొడుకు చెప్పినట్టు బూతులను తిరుగుకుంటాం. మనం చేసేది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ కాదు, ఏదో చేసే అవసరం లేదుగా. ఇంటింటి తిరుగుకుంటా వాళ్ళు వేసిన 420 హామీలలో ఈ 6 హామీలు కూడా నెరవేర్చలేదు. మన రైతులకు సంబంధించిన రిజర్వ్ చేయలేదు, ఏ పని చేయలేదని చెప్పే విధంగా బూతుగా ఇంటింటి తిరుగుకుంటా దండం పెట్టి 10 రోజులు మనం గెలిపించుకుంటే మనకు గౌరవం దొరుకుతుంది. మనం కూడా దేశంలో మళ్ళీ పేరు వస్తుంది. టీఆర్ఎస్ ఓడిపోయిన ఎంత ఓడిపోయారు? పెద్ద ఓటుతో ఓడిపోలే, 1.8 ఓటుతో కొట్టుకుని అంతా 2% ఓటుతో ఓడిపోయినా మనం. మళ్ళీ ఇవాళ కేసీఆర్ నిలదొక్కున్నాడు. ప్రజలందరూ ఇలా కేసీఆర్ ఏమంటున్నాడు? తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు అన్నాడు. తెలంగాణ ఉద్యోగం సాధించింది, ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో మీరు అందరూ పాల్గొన్నారు. నేను ఒక్కనో కేసీఆర్ ఒకరు కొట్టాను. తెలంగాణ రాలే. మనం అందరం కలిసి గ్రామాలలో రోడ్ల మీద ధర్నాలు చేసాం, తెలంగాణ కోసం పోరాటం చేసాం. వచ్చింది కనుక మళ్ళీ ప్రపంచ దేశం మళ్ళీ అందరూ అనుకోవాలి. ప్రపంచ దేశంలోకి పోయినా మనం
తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే కేసీఆర్ అని ప్రపంచ దేశాల ఎక్కడైనా ఈ పేరు వచ్చింది. అయినా ఇప్పుడు మళ్ళీ కూడా అదే రావాలంటే ఇక మీరే ముఖ్యులు కనుక మీరు అందరూ కలిసి మీ బాధ్యతగా, ఇది నాది ఎలక్షన్, ఎవ్వరు భయపడకూడదు. మీరు ఎప్పుడు కబర్ పంపుతప్పుడు నేను పక్కనే ఉంటా కనుక మీ దగ్గర చాలుతాం. ఈ దుబాకులో భయపడేది లేదు. మనం దెబ్బకి దగ్గర కొడతాం, మనం ఎందుకు భయపడతాం? కేసులు అయితే నా రోజు వెళ్ళిపోతాం. అంతకంటే కేసు చేసేదే కదా, చంపైనా చంపేది వాళ్ళు నక్సలైట్ అయితే భయపడదు ఒకనాడు. ఈ దొంగలకు ఎందుకు భయపడతాం? అందుకోసం మన అందరం కూడా రేపటి నుంచి మన కార్యక్రమం చేసుకొని నారాజు మీద విడిచిపెట్టారు. ఏ ఆధారపడద్దు. కష్టం ఉన్న నాడే నిలబడ్డే నాయకుడు, కష్టంగా ఆదుకున్నోడే నాయకుడు. ఇలా పార్టీ కష్టం ఉన్నది కనుక పార్టీ కోసం మనం అందరం కూడా కష్టపడి ఇలా బాజిరెడ్డి గారిని గెలిపించుకుంటే మనందరికి ఒక పెద్ద దిక్కు అవుతుంది, పార్లమెంట్కి ఒక పెద్ద దిక్కు అవుతుంది. మా అన్ని నియోజకవర్గాలు కూడా ఎలక్షన్ 7 నియోజకవర్గాలు ఒక పెద్ద దిక్కు ఉంటాడు. మరి ఆయనకు వాయిస్ ఉన్నది, మాట్లాడగలుగుతాడు, పార్లమెంట్ పోతాడు, మాట్లాడగలుగుతాడు, పార్లమెంట్లో మాట్లాడి వాదించి ఇలా మనకు ఫండ్స్ తెచ్చే శక్తి అనేది ఉన్నది కనుక పెద్ద ఎత్తున మన నిజాంతో గెలిపించుకొని ముంగడి వివరిస్తే ఒక టైగర్గా ముంగడి పంపిస్తే మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం కనుక మీ అందరికీ సమన్వయంగా నమస్కారం చెప్తూ, చేతులెత్తి నమస్కారం చెప్తూ ఈ అవకాశం ఇస్తాం. మీ అందరికీ కూడా పేరు పేరున చెప్తూ సార్. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బాజిరెడ్డి గారి నాయకత్వం, బాజిరెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. మనందరి అభిమాన నాయకుడు, ఎక్కడ పోతే అక్కడ గెలిచే వ్యక్తి, ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ బాన్స్వాడ. ఇప్పుడు చివరిగా నిజామాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి పార్లమెంట్ నుంచి రేపు గెలిచి మన మధ్యలో వచ్చే ఎంపీ అభ్యర్థి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నంటే వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు, ఒకరికి మధుమర్పు ఉంది సుదర్శన్ రెడ్డికి, ఇంకొక ఆయన భూపతి రెడ్డి లెక్కలకు లేనాయన. ఇక మనకు 3 డైనమిక్ ఎమ్మెల్యేలు. ఒకటి ఈ సంజయ్ డాక్టర్ జగిత్యాల, ఇంకోటి కొరుట్ల మన అన్న, వీళ్ళు ఓడగొట్టింది. 3 మన ప్రశాంతాలు, 3. అదేవిధంగా 2 ఎంపీలు మనకు ఎంతమంది? ఒకటి సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు, ఇంకోటి బాజిరెడ్డి గారు అని చెప్పి సందర్భాన్ని తెలియదు. పక్కా గెలుస్తున్నాం, మీరు రాసి పెట్టండి సార్ మీడియా మిత్రులు. ఛాలెంజ్ మీకు మాకు గెలవబోతుంది కాబట్టి 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నాం. కాబట్టి మనందరి అభిమాన నాయకుడు, మనందరికీ సుపరిచితుడు, మన మంచి చెడులకు వచ్చే వ్యక్తి, మన పెళ్లిళ్ళకు వచ్చే వ్యక్తి, మన దారుణాలలో వచ్చే వ్యక్తి, మన మంచి చెడులకు మనకు మాట్లాడించే వ్యక్తి, ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి. ప్రజల మధ్య లేకపోతే ఆయనకు ఉండబుద్ధి అది 1 నిమిషం. అట్లాంటి వ్యక్తి యొక్క రూరల్లో రాలిగల ఆర్మూర్లో కూడా ఎప్పుడు వస్తాడు? తమ్మి నేను మీ ఊర్లో మనోడు మంచిగా లేట, నేను వస్తా తమ్మి అంటాడు. కొరుట్లకు పోతాడు, కొరుట్లలో కూడా సుత్తరికం ఉన్నది. ఇక్కడ 5 నియోజకవర్గాలు ఉన్నాయి. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కాబోయే ఎంపీ మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. చెప్పట్లు గట్టిగా, అరే ఆకలి అవుతుందా గట్టిగా చెప్పట్లు. జై కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జూటా ప్రభుత్వం మొన్ననే 420 హామీలు ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా చెప్తుండు ఆగస్టు 15వ తారీఖు ఇస్తాడు. మొన్న ఇంటర్మీడియట్ జూటా, ఇప్పుడు డిగ్రీ, దాన్ని అప్గ్రేడ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన అభిమాన నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. వచ్చే సౌండ్. హలో 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 పెట్టబాబు పెట్టండి. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా పెట్టగా సమావేశానికి నాతో పడుతున్న పెద్దలు, ఈ యొక్క ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు, నా అగ్రజులు, మాజీ శాసనసభ్యులు, జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు విద్యాసాగర్ గారు, నా సోదరుడు, చాలా డైనమిక్ లీడర్. ఇప్పుడు ఏడాది వస్తే రేపు ఇప్పుడు ఏడాది వచ్చినప్పుడు సాయంత్రం
ఇప్పుడు ఇక్కడ కానిస్తే సాయంత్రం హైదరాబాద్ కానిస్తాం, సాయంత్రం హైదరాబాద్ కానిస్తే ఎల్లుండి దుబాయ్ కానిస్తాం, మళ్ళీ ఇక్కడ పడతారు. ఎక్కడ పడితే అక్కడ కానొచ్చే వ్యక్తి నా సోదరుడు మాజీ ఎమ్మెల్యే మరియు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు జీవన్రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మా సోదరులు దాదాపు గారు పెట్టిలో గారు, మా సోదరిమణి మోదన్ షకీల్ ఆమేర్, సతీమణి సోదరుని ఆయేషా ఫాతిమా గారు, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు టౌన్ ప్రెసిడెంట్ పూజ నరేందర్ గారు, సీనియర్ నాయకులు మా చిరకాల మిత్రుడు కోడి సుధాకర్ గారు, జడ్పీటీసీ అరుముత్యం గారు, అదేవిధంగా మెట్టు సంతోష్ గారు, ఎంపీపీ నందిపేట్ వాకిడి సంతోష్ గారు, సతీష్ గారు, అదేవిధంగా మాటలు మా ప్రభాకర్ గారు, మండలి అధ్యక్షుడు మచ్చల సాగర్ గారు, వైఎస్ఎన్సీపీ లిక్కి సుధాకర్ గారు, మోతే చిన్నారెడ్డి గారు, దేవేందర్ గారు, మహిళా అధ్యక్షులు మా సుమలత గారు, మాజీ సర్పంచ్, అదేవిధంగా సీనియర్ నాయకులు నక్కల భూమేష్ గారు, పులి శ్రీనివాస్ గౌడ్ గారు, రజనీష్ గారు, సుంకరి రవి గారు, రంజిత్ గారు, లచ్చి చిన్నారెడ్డి గారు, నర్సయ్య ఎక్స్ఎన్జిపి గారు, అదేవిధంగా మచ్చుల రమేష్ గారు, భూషణ్ గారు, గౌరవ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు, కోఆప్షన్ మెంబర్ సయ్యద్ గారు, ఇక్కడ వచ్చినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, మా అక్కలు చెల్లెళ్ళు, మా సోదరులు సోదరములు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, వీళ్ళందరికీ కూడా ప్రెస్ సోదరులు ప్రతి ఒక్కరి పేరు పైన నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జీవన్ రెడ్డి మాట్లాడుతుంటే రాళ్ళ వర్షం పడ్డట్టు, రాళ్ళ వర్షం పిడుగులు తగ్గింది కదా. విషయం ఏం లేదు, మీరందరూ ఆర్మూర్ ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గ సోదరులు, నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తులు. నేను మీ సన్నిహితుడిని, మీ తమ్ముడిని, మీ అన్నను, మీ అంకుల్ని, ప్రతి ఒక్కరు గోవర్నర్గా ఉంచుకునే వ్యక్తి నేను. ఆ గోవర్నర్ పదం కూడా ఆర్మూర్లో పుట్టింది నా మీద. అది జిల్లా మొత్తం ఆర్మూర్లో ఉంటుంది. అది పుట్టించింది కూడా ఆర్మూర్లో. మరి మీ అందరూ ఇక్కడ చదవ వల్ల నేను చాలా గొప్పగా ఇప్పుడు ఆర్మూర్ గురించి, ఆర్మూర్ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే మా విద్యాసాగర్ చెప్తున్నాను, ఆర్మూర్ ప్రజలు డబ్బు చూసో దర్పం చూసో గౌరవం ఇయ్యారు మనిషికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నలాగా, వాళ్ళ తమ్ముళ్ళలాగా, వాళ్ళ కొడుకులాగా ఉంటేనే గౌరవిస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఆర్మూర్లో ఉంటారు. నేను ఇప్పుడు ఇంటికి పోతే మా అన్న వచ్చి, మా గోవన్ వచ్చినట్టు, మా జీవనం వచ్చినట్టు ఆ విధంగా వ్యవహరిస్తే తప్ప ఇక్కడ గౌరవం జరగదు. అలాంటి వ్యక్తులు నేను చాలా నేర్చుకుంది ఈ రాజ్యంలో. ఎంత మంచి వాళ్ళంటే ఇండిపెండెంట్ అంటే తీసిన 94లో నేను ఏ పార్టీతో పోటీ చేయాలనుకున్నాను. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటు చేసిన సందర్భంలో దాదాపుగా 33,000 ఓట్లు ఇచ్చిన్నారు. కష్టపడేసిన నాకు ఓట్లు, ఎవరు ఏం ఆశించకుండా సొంత కార్లు, సొంత స్కూటర్లు, సొంత లారీలు, సొంత బస్సు పెట్టుకుని నాకోసం తిరిగినటువంటి వ్యక్తులు. ఇక్కడ మా దేవం ఉన్నాడు, కష్టపడే వ్యక్తులు. సీనియర్ నాయకుడు మా చంద్రనారాయణ సార్ ఉన్నాడు, నర్సయ్య ఉన్నాడు, సుధాకర్ గిడికి ఉండే, కానీ మంచి కార్యకర్త అప్పుడు. ఇక్కడ చాలామంది ఉన్నారు మనోళ్ళు. నేనేమంటున్నా అంటే ఆర్మూర్లో సక్సెస్ అయితే ఎక్కడ పోయినా సక్సెస్ అయితే మనిషి. నేను ఆర్మూర్లో నన్ను సక్సెస్ చేసింది కాబట్టి ఈ గుండుగాడి తండ్రి శ్రీనివాస్ ఎవరున్నారో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉండి నన్ను తీసి మార్చడం ట్రాన్స్ఫర్ చేస్తే మీరు ఎంత బాధపడినా తెలుసు. మీరందరూ సైన్యంలా వచ్చి ప్రతిరోజు పొద్దున 100 కార్లు వస్తుండే ఆర్మూర్ నుంచి మార్చడం, సాయంత్రం పల మాయమైపోతుండే. అన్న మాకు భోజనం పెట్టు, మా కార్లు డీజిల్ వేయాలని నాదులు లేకున్నప్పుడు స్వచ్ఛందంగా
వచ్చిన నాలుగు వ్యక్తులు మీ అందరూ అరవై నా గెలుపు కారకులు ఆర్మూర్ ప్రజలు. నేను గర్వంగా చెప్పుకుంటాను. ఆ ధైర్యంతో ఆ రోజు బాన్సోళ్ళు గెలిచినాను. చాలామంది అనుకున్నారు రాజకీయ సమాప్తం బాధ్యత కూడా ఉంది, ఇంకా అయిపోయింది. బాన్సోళ్ళు చాలా పెద్ద పుణ్యుడు ఆయన. ఐఎస్ఎల్ ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి చేసిండు, కాంగ్రెస్ క్యాడర్ అక్కడ లేదు, మీకు ఎట్లా గెలిచిందని చాలామంది అనుకున్నారు. కానీ అయ్యో పాపం మోహన్ తీసుకుని గెలిచిందనే బాధతోటి చాలామంది ఆత్మ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి గెలిపించారు. మీ అందరికీ శిరస్సు వచ్చిన నమస్కారం తెలియజేస్తుంది. అక్కడి నుంచి నిజామాబాద్ రోడ్ అదే ధైర్యం పెట్టింది. ఇవాళ మనం చేస్తున్న అందరికి కూడా మీరు నాకు మీకు గ్యాప్ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అవుతున్నారు. 20 సంవత్సరాలైనా నేను బాన్స్వాడలో ఉన్న ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి వచ్చి ఆత్మకు వచ్చి మున్సిపల్ చైర్మన్ గెలిపించిన వ్యక్తి నేను. నిజం ఆర్మూర్ నుంచి వచ్చి ఆర్మూర్ కింది బజార్ నుంచి ఆర్మూర్లో విషమరణ కాలం నుంచి నడుచుకుంటా చివరి దాకా వెళ్ళినాను. ఆలూరు రోడ్ దాకా కాలుతో నడుచుకుంటా వెళ్ళిన తర్వాత 11 టికెట్ నాకు ఇచ్చినప్పుడు పంచుకోమని 11-9 గెలిచాం మనం. అదే సంతోష్ రెడ్డికి 9 ఇచ్చి 10 ఇచ్చిండు, 3 గెలిచాను. నేను రావడం వల్ల మున్సిపల్ చైర్మన్ వచ్చింది కాదు, కష్టపడడం వల్ల నేను నా ముఖం చూసి ఓట్లు ఇచ్చిన్నారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మనకు. ఆ ప్రాంతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు సంగీతంగా ఉంది కాబట్టి ఏ పైన చేసి కన్నా. ఆ తర్వాత నిజామాబాద్ రోడ్లు వచ్చినాయి. నిజామాబాద్ రోడ్లు వచ్చినా నేను పక్కన ఉండి జగన్పల్లి పక్కన ఉన్నాయి. ఆయనకు వస్తుంది, మాట్లాడుతుండే, పనిచేస్తుంది. నేను నాకంటే పవర్ఫుల్ జీవన్ రెడ్డి సీఎంఎల్ సంగీతుడు ప్రతిరోజు వెళ్ళి ఆయన కూర్చుంటుండే. ఆయన కాకుండా నేను కూడా సోదరులాగా మీరు సహకరిస్తున్నాను. కొన్ని మనవి చేస్తున్నా. పార్లమెంట్ కండక్ట్ చేస్తున్నా. సీఎం కేసీఆర్ గారు వీళ్ళ నన్ను సెలెక్ట్ చేసి బాజిరెడ్డి గారు మీరు ఎంపీ క్యాండిడేట్ ఉండాలన్నప్పుడు సార్ మీ ఇష్టం సార్ అని చెప్పిన, అంతే, ఏం మాట్లాడినా. ఆయన చెప్పిన మాట దేవదాటకుండా పార్లమెంట్ క్యాండిడేట్ ప్రకటించిన తర్వాత నేను గత నెల 10 రోజుల నుంచి నిర్విరాణం తిరుగుతున్నాను. జగ్గాలు వెళ్ళినా, కురుట్లో వెళ్ళినా, బాల్కొండ, బోధన్ విన్నా, అదేవిధంగా ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ మరి తిరుగుతావు, కష్టపడుతుంటాయి. మీరు ఒకటి గమనించేది ఏంటంటే 3 క్యాండిడేట్లు ఉన్నాం మనం. కాంగ్రెస్కి వెళ్ళి జీవన్ రెడ్డి గారు, బీజేపీకి వెళ్ళి పాత ఎంపీ ఉన్నోడు, కొత్తగా నేను బీఆర్ఎస్ పార్టీ ద్వారా పార్లమెంట్ పోటీ చేస్తున్నాను. సరే, నా విషయము నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు. నా విషయం తెలుసు. నా విషయం తెలియడం వల్ల కోరుట్లా చెప్తారు వాళ్ళు. నా విషయం తెలిసిన మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలా 3 క్యాండిడేట్ కూడా ఉన్నారు. 3 క్యాండిడేట్ ఎవరు మంచివాడు మీరు ఆలోచించండి. ఎవరు మంచివాడు వాళ్ళకి నేను మంచివాడిని చెప్పుకుంటున్నాను. కళ్ళతో చూసిన వ్యక్తులు మీరు. ఈ జిల్లా వ్యక్తిగా ఎప్పుడైనా కాదు, ఈ జిల్లా కాకుండా జగ్త్యాల జిల్లా వ్యక్తి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. ఈ జిల్లా వ్యక్తులు ఇద్దరు ఉన్నాం. బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, నేనున్నా. నేను పని దొంగనా, బీజేపీ వ్యక్తి పని దొంగనా? ఎవరు మంచి వాళ్ళు, ఎవరు పని దొంగ నిర్ణయం చేసింది మీరే. నేను పని చేసింది కదా. అదే మన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు ప్రస్తుతమే. జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ కమిషన్ నుంచి మన ప్రాంతం ఓటుతో గెలిచిన ఆయన. ఎప్పుడు 5 ఏళ్ల కింద గెలిచిన ఎమ్మెల్సీ. ఎప్పుడో మన ప్రాంతానికి వచ్చిందా, నిరుద్యోగులకు మాట్లాడించిందా, వాళ్ళ గురించి మాట్లాడిన కౌన్సిల్లో ఏం పని చేయలేదు. వాళ్ళు టైం పట్టించినాను. ఇంకా 1 year టైం ఉన్నాను. 1 year టైం ఉండగా దురాశన. మొన్ననే ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఎమ్మెల్సీ ఉండగా ఎమ్మెల్యే టికెట్ వచ్చినారు. ఓడిపోయాడు. మళ్ళీ ఇమీడియట్గా పార్లమెంట్ టికెట్ వచ్చినారు. దురాశ దాటిపోయిందంటే చెప్పరాకుండా పోయింది. పెద్ద మనిషి అయిండు. మరి నాకు ఇది కావాలా, నాకు అది కావాలా? నువ్వు పార్టీలో కోరుకుంటూ పార్టీ టికెట్ ఇస్తే నీకు ప్రజలు ఓట్లేదు కదా. నీకు ప్రజలు ఓట్లేదు ఎన్ని టికెట్ ఇస్తున్నాయి. నేను అడుగుతున్నా, ఎవరైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ ఉన్నాడో జీవన్ రెడ్డి గారు,
జగిత్యాల వ్యక్తిగా ఆయన కావచ్చు, మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఇప్పుడు వచ్చిన దగ్గరికి బాబులు తెలుసుకున్నా, పెళ్ళిళ్ళకి వచ్చిండా, సభలకు వచ్చిండా, రాలే. ఎలక్షన్ పీరియడ్ తిరుగుతున్నాడు పాప ఆయన పట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్. నేను అడుగుతున్నా, అది రెండో వ్యక్తి అరవింద్ అనే వ్యక్తి గురించి బాగా తెలుసుకున్నాను. ఈ ఆర్మూర్ ప్రాంతంలో నేను ఒకటి చెప్తున్నాను మీకు. దేశంలో చాలామంది ఎంపీలు ఉన్నారు, 543 ఎంపీలు ఉన్నారు. 543 ఎంపీలలో ఎంపీ గ్రామాలకు తరగడ ఉన్నాడా? ఒక అరవింద్ తప్ప. గ్రామానికి రాబోతున్న మా దగ్గరికి నువ్వు దొంగ మాటలు చెప్పినావు, ఆర్మూర్ పసుపేదను మోసం చేసినావు, నువ్వు రాబోతున్న గ్రామానికి తల్లిదండ్రులు కొట్టివాడు. దేశంలో ఏ ఎంపీ కొట్టలేదు, సిరా అరవింద్ కొట్టాడు. అంటే అలాంటి వ్యక్తి కావాలా? బాధ్యత కూడా వ్యక్తి కావాలా? నిర్ణయం చేసింది వేరే. నేను ఎక్కడన్నా మాటిస్తే నేను పని చేస్తా అని మాటిస్తే నోటి మాట ఉంటుంది అంతే. ట్రాన్స్ఫర్ నోటు ఉండదు కదా. ట్రాన్స్ఫర్ నోటు రాసిచ్చే వ్యక్తిని కాదు. బాధ్యత కూడా వ్యక్తి మాటిస్తే చేస్తున్న మాట మాత్రం నా జీవితంలో ఎప్పుడు తప్పలేకుండా అలాంటి వ్యక్తిని ఇవాళ చివరిని చూస్తున్నారు, అరవింద్ చూస్తున్నారు. మీ కళ్ళ ముందు తిరిగినటువంటి వ్యక్తి నన్ను చూస్తున్నారు. మీరు దయచేసి మరి నిర్ణయం నిండుతుంది. ఇంకా ఈరోజు చూస్తున్నాం మనం ఎదురు బదులు కొట్లాడు దొంగలు మాయా మర్చినలాగా ఇంద్రజిత్ యుద్ధాలు చేస్తున్నారు. అంటే రావణాసుడు కొడుకుంటాడు, మేఘాలకి బాణాలు వేస్తాడు. మేఘాలకి బాణాలు వేస్తే లక్ష్మణ్ పాపం ముడిచిపోతాడు. అలాంటి బాణాలు ఏంటి అంటే ఈ అరవింద్ గారి సోషల్ మీడియా బాణాలు. సోషల్ మీడియా బాణాలు తప్ప గ్రామాలు రాడు, గ్రామాలు తిరగడు, ప్రజలు ఓట్లాడాడు, సోషల్ మీడియా స్ట్రీమ్ పెట్టుకుంటాడు. దాంతో నేర్చుకునే అవార్డులు పరుస్తూ ఉంటాడు. ఇంకో విషయం తెలిసిందండి, 2 టీంలు వదిలినవాడు. మీకు తెలియాలి, వాడు ఏం వదిలింటాడు మీ టీంలు అంటే న్యూట్రల్స్ లా ఉంటారు, వాళ్ళు మధ్యస్థంగా ఉన్నట్టు నటిస్తారు. బీజేపీ బాధ్యత పోవడానికి ఇబ్బంది ఉన్నది అని లేకున్నాడట. మరి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి ఏమో గవర్నమెంట్ వచ్చి రౌడీలు ఉండేదని బాగా చేస్తున్నారు. ఇది 10 శిరోమణట ఇంకేమని చెప్తున్నాడు వాళ్ళు. అంటే మోసం మాటలు మాట్లాడి గ్రామాలకు వచ్చి ప్రజలు మిస్గైడ్ చేసి ఓటు దగ్గర ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకోటి చెప్తున్నాను, వాడు ఎంపడం ఉండే బీజేపీ నాయకులే వాళ్ళ కత్తులు అడుగుతున్నారు ఎప్పుడు పడతామని. తెలుసా మీకు? వాళ్ళు ఎంపటి తిరుగుతున్నారు. మాకు చెప్తే అన్నాన్ని ముడుస్తుంది ఎట్లా చేసి వినపడి గ్యారెంటీ పడుతుంది. వాడు ఏ ఒక్క కార్యకర్త బతకని చెప్పాడు, ప్రతి ఒక్క తుకేసిన వాడు. అలాంటి వ్యక్తి ఉండడానికి వీళ్ళ. ఇంకో విషయం చెప్తా, వాడు ఏమంటుండంటే గతంలో టికెట్ వచ్చినప్పుడు ఏమన్నాడు, నాకు ఓట్లు ఏమని చెప్పాడు. ఇప్పుడు అంతలే అన్నమాట. మోడీకి ఏమని చెప్తున్నాడు, మోడీకి ఏమన్నా అన్నప్పుడు మోడీ వారణాసి పెట్టేసి నిజామాబాద్ వస్తే ఆలోచించమ్మా. అర్థమైందా? మోడీ పైన ఓటున్న వ్యక్తులు ఎట్లా ఉందంటే మస్జిద్ మోడపోయి లేదు రామాయణం మోడపోయి పిచ్చవాడు చూపించాలు అల్లా కనపడి దేవని అలాంటి పని చేసే వ్యక్తి అరవింద్. ఆ వ్యక్తి వల్ల పనులు రావు. నేను చెప్తున్నా మీకు, ఎంత అదృష్టం ఉండేవాడంటే బీజేపీ ఎంపీ గెలిచిన తర్వాత కేంద్రంలో బీజేపీ వచ్చింది. ఒక ఉదాహరణ చెప్పిందండి, అర్థం చేసుకోవాలి మీరు. జీవన్ రెడ్డి గారిని ఆయన గెలిచిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. సీఎం గారు మాకు అనుకూలంగా ఉన్నారు. ఎన్ని పనులు చేసాం మేము? ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసాం మేము? గ్రామాల్లో రోడ్లు, చెక్ డ్యాములు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, సిసి రోడ్లు, మ్యారేజ్ హాల్స్, ఇన్ని చేసి తను తగ్గట్టు. మరి దీనికి అవకాశం ఉండదు. మరి అమిత్ షా దగ్గర నాకు అమిత్ షా ఉన్న దోసు ప్రధానమంత్రికి ఎప్పుడైనా పోవచ్చు. ఏమైంది? ఎందుకు వెళ్తాం? ప్రజలు చేస్తే తిరిగిమందులు అయిపోతారు, డెవలప్ అవుతుంది. ప్రజలు అట్లే ఉండాలా, మూలకు మాటలు చెప్పి గెలవాలా అనే ఆలోచనతో నడుస్తున్న వ్యక్తి అరవింద్. అలా వ్యక్తి నాకు అవసరం లేదు. నాకు అలా వ్యక్తి నేను చెప్తున్నా మీకు, మీ అందరి దేవతలు నేను గెలుస్తున్నా కూడా, మీ అందరి దేవతలు నేను గెలుస్తున్నా. చాలా మంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బాధిరెడ్డి కోడిన వ్యక్తిని కేసీఆర్ నిర్ణయం చేసిన తర్వాత ఎంత పీక్ లెవెల్ పోయిందంటే
తప్పకుండా గెలుస్తామని నాకు ఫోన్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయి, ఇదేం వ్యక్తి చెప్తున్నారు. దాని తోడు వీళ్ళందరూ కష్టపడుతున్నారు, అందరూ కూడా చాలామంది కష్టపడుతుంది. మా సోదరి షకీల్ దుబాయ్ ఉన్నాడు, వాళ్ళ కొడుకుని జైలేసిండు. అంత ఇబ్బందులున్నా ఒక ఆడకూతురు టీఆర్ఎస్ పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో అది మన మధ్యలో తిరుగుతున్నారు. ఎన్ని ఇబ్బందులు మీకు బాగా తెలుసు. ఒక విషయం గమనించాలి మీరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయినాడు వాడు దొంగ అయిపోయాడు, మేము దొంగలైపోయాం. ఓడిపోయినోడికి ఎస్కాట్, ఓడిపోయినోడికి గన్మెన్లు, ఓడిపోయిన బస్సుల కార్యక్రమాలు, బెదిరించుడు, ఎంఆర్ఓ రావాలా, ఎస్ఐ రావాలా, సిఐ రావాలా, ఇంత పుట్టించే పనులు ఏ ప్రభుత్వం చేసిందా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పర్మిషన్ ఇచ్చి రేవంత్ రెడ్డి ఎంతన్నా దోచుకొని తిరిగి నేను పర్మిషన్ ఇస్తుందిగా చెప్తాను. ఇలాంటి వ్యక్తులు ఉండడం సమాజంలో అవసరమని అడుగుతుంది. ఎన్ని అబద్ధ మాటలు, ఎన్ని హామీలు. మేము బాధ్యత కూడా చెడ్డడనో, కేసీఆర్ చెడ్డడనో, జీవన చెడ్డడనో అనుకుంటే మేము ఓడిపోలేము. పుట్టచ్చును హామీలు ఇచ్చి, అబద్ధం హామీలు ఇచ్చి, కేసీఆర్ కానీ డబ్బులు మేము ఇస్తామంటే మోసపోయి ప్రజలు ఓటేసి తప్ప మమ్మల్ని కోపంతో ఓడించిన ప్రజలు. నిజంగా చెప్తున్నాను అందరితో. ఇవాళ ఎన్ని అబద్ధాలు. ఇవాళ తెచ్చుకోండి 2 లక్షలు, ఈ 2 ఇస్తుంది మీకు. మళ్ళీ ఏమంటాడు 100 రోజులు అంటాడు, 100 రోజులు అయిపోయినాయి. ఇప్పుడేమంటాడు బాగా లక్ష్యం సరిస్తుంది. మీ నాన్న పెట్టి చెప్తున్నా 2 లక్షలు 100 లక్షలు ఇస్తాను. ఎవడన్నా నమ్ముతారా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే, పుట్టించడం మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారా? అది కాపులు నమ్ముతారా? 28,000 కోట్లు తెచ్చుకున్న అప్పు 20,000 కోట్లు. ఇప్పటికైనా 20,000 కోట్లు అప్పు తెచ్చినాం. ఈ 4 నెలల్లో 25,000 కోట్లు అప్పు తెచ్చినాం గవర్నమెంట్. 20,000 కోట్లు అప్పు రైతులు. అప్పటికేమంటాం? అప్పటికేమవుతుంది? పార్లమెంట్ అయిపోతుంది, ఎలక్షన్, లోకల్ బాడీ అయిపోతుంది, జిల్లా పరిషత్ అయిపోతుంది. మీరు నన్ను ఏం చేస్తారు? మీరు లేవు, చేయలేను, నేను డబ్బులు లేవంటూ ఏం చేస్తారు ప్రజలు? అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ అబద్ధాలకు చూడాకూర మనిషికి జవాబు చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. ఆ సమయం మనకు ఆసన్నమవుతుంది. మే 13 నాడు మంచి అవకాశం మనకు వస్తుంది. రైతులకు కానీ మనకు కానీ మంచి అవకాశం వస్తుంది. అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలా. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. ఒకవేళ మనం గెలిచిన తర్వాత వారికి బుద్ధి వస్తుంది. ప్రజలు మాకు దూరం అవుతున్నారు, మేము ఇచ్చినాము నెరవేర్చలేదు కాబట్టి మాకు చెప్పబెట్టలేము, రిజల్ట్ వచ్చింది, వాడు ఇప్పుడే కొన్ని చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మళ్ళీ మర్చిపోయి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచినాకో నేను చేసింది అనుకుంటున్నాను. 5 ఏళ్ళు ఇవే మాటలు, పొడిచేర మాటలు, తుపాకీ రామణ మాటలు తప్ప వేరే ఏముండే. వాళ్ళు మీరు కలిసి పోయిన తర్వాత చెప్తున్నాం, అందరు చాలా మంచి పెద్ద కార్యకర్తలు. గ్రామాలలో పోయి చర్చ చేయండి. గ్రామాలలో ఓటు దగ్గర కూర్చోండి. కాదని 4,000 వేస్తున్నా ఏడొచ్చాడు ముండా మాట్లాడిస్తున్నామంట. అవ్వానికి వచ్చే 4,000 రాళ్ళగా ఇంత పీకలంటారు. రైతు బంధు వచ్చినాడు, ఏడొచ్చిన్నాడు, ఆడి వీడి తప్ప మంచిగా కరెంటు చక్కగా వస్తలేదు. బోనస్ ఇస్తాడు, మాట చెప్తున్నా. ఎకరానికి 30 క్వింటాల వడ్లు వస్తున్నారు. 30 క్వింటాలు ఎంత 500 అంటే 15,000 రూపాయలు ఇచ్చే రైతు బంధు. ఎకరానికి ఒక పంటకు 7,500, 7,500 ప్లస్ 15,000, 22,000 రూపాయలు ఇస్తాడు. 22,000 రూపాయలు ఇవ్వాలి రైతు బంధు. రైతు రుణమాఫీ చేయాలా, తులం బంగారం ఇవ్వాలా, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలా. ఎక్కడిస్తారు? పుట్టాదన్న మాట మాట్లాడా, గ్రామాల తుపాకీ రామణ సరుకులు అట్లా మాట్లాడాడు. మనం నమ్మినాం, మనం మోసపోయినాం. నేను చెప్తున్నా, మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఎట్లో అట్లా ఉపాసం ఉన్న 10 ఏళ్ళు ఉపాసం చచ్చిపోయినాం, మంచి తింటాం ఎప్పుడున్నా, మన బాధ్యత కూడా తెలిసినాకో మా ఎంట పడతాడు, మాకు తిననీయడు అని అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నాయి. ఇబ్బందులు పెట్టినా నేను గెలిచిన తర్వాత నేను చెప్తున్నాడు, ఎవడన్నా ఓడిపోయిన నాయకుడు డామినేట్ చేసిన గ్రామాలలో వచ్చి మేము కూర్చున్నాం. నేను నాకు తెలియదు కానీ గల్లబట్టడం సార్ చెప్తున్నా లేదు. మన కేసీఆర్ కట్టించిన సచివాలయం వెళ్తున్నాం, సెక్రటరీ దాన్ని కూర్చున్నాడు టూటాకూరు గారు. అక్కడ పోయి ధర్నా చేస్తాను, వాడి డోర్ ముందు ధర్నా చేస్తాను, 10 టీచర్ తీసేస్తాను. నేషనల్ లెవెల్ అయితే ఇవన్నీ చేస్తాను. మేము
ఇలా రాష్ట్రంలో 10 మంది మేము గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళము 10 × 7 70 సీట్లు వచ్చాడు మనం. దానిలో ఉన్నవాడు కూడా ఉన్నాడు అంటున్నాడు. అది కింద కూసాలు చదువుతున్నాయి, వీడు ఎమ్మడి లాభం లేదు, 150 మనిషి వచ్చిన మందికి వస్తారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వం మారచ్చు. కాబట్టి ఎవడన్నా తప్పిదారి పార్టీ మిస్గాడైపోయి మన పార్టీకి వెళ్ళిపోతే వాడు బాధపడదు తప్పకుండా. అనవసరం తప్పించడం బాధపడతాడు వాడు ఇవ్వాలని నేను కూడా మనం పని చేస్తున్నాం. మీరు గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ వచ్చే 13వ తేదీ నాడు వరకు ప్రతిరోజు పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రచారం చేయండి మన కార్మికుల కోసం. ప్రచారం చేస్తే మనం గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మీకు హాయిగా ఉండొచ్చు, ఇబ్బంది ఏం రావు. పోలీసులు రారు, పట్టుకున్న ఒప్పుకున్నాం మేము, ఇటువంటి ఊరుకోం మేము. కాబట్టి ధైర్యం వస్తుంది మనకు. దయచేసి చెప్తున్నాం మీ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం ఉన్నది, నాకు ధైర్యం ఉంది. నేను గతంలో ఎమ్మెల్యే చేసిన 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నా. నేను మా వాళ్ళు నాకు ఇంట్లో వేస్తున్నాను నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకాన్ని మమ్మల్ని ఏదైతే నిమ్మలు వేస్తున్నా. ఇప్పటికీ అనుకుంటున్నారు బాధ్యత కూడా రాలేదు, చాలా నాకు నమ్మకం ఏంటంటే మా తమ్ముడు జీవన్ రెడ్డి ఎప్పుడు ఇస్తున్నా ప్రస్తుతం చూసాను. నేను మొన్న నందిపేట వచ్చిన, బాగా నడుచున్నది. ఇవాళ ఎక్కడికి వచ్చిన తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఒకటి మనం వేసిన ఎవరికన్నా నా వల్ల జీవన్ రెడ్డిలో పొరపాటు ఎంత దయచేసి మర్చిపోతుంది. ఫ్యూచర్లో అవి జరిగే మళ్ళీ జరిగే ప్రసక్తి లేదు. నేనున్నా అన్నగా నేనున్నా ఇక్కడ. జీవన్ రెడ్డి ఏమైనా పొరపాటు చేసినా దాన్ని సవరిస్తాను, తప్పకుండా సవరిస్తాను. నాకు ఇంటర్ కూడా ఈయన కంట్రోల్ చేస్తున్నాను. కంట్రోల్ చేసే శక్తి నాకు ఉంది, మా తమ్ముడిని. కాబట్టి ఈరోజు నేను చెప్తాను మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం మనకు వస్తుంది. రైతులు నాకు కూడా ఫోన్ చేసి చేయమని కేసీఆర్ గారు, బాజిరెడ్డి గారు మీరు గెలుస్తున్నారని చెప్పి. అవునా సార్, థ్యాంక్ యూ సార్. ఎక్కడ గెలుస్తామో తెలుసా అన్నాడు. చెప్పండి సార్, రైతులు మొత్తం మనం గెలుస్తామని చెప్పాడు. రైతులు కొమ్ముతున్నారు, కరెంట్ లేదు, గురుకులు నీళ్ళు ఇస్తలేరు, పోలీసులు నీళ్ళు పడతలేవు, ట్రాన్స్ఫార్మర్ గారిపోతున్నాయి, మోటార్లు గారిపోతున్నాయి, పంటలు పుట్టలేరు. ఇవన్నీ ఇబ్బందులు మంటలు ఉన్నారు రైతులు. తప్పకుండా మనకి గెలుస్తారు, మేము గెలుస్తామని చెప్పినాను. ప్రభుత్వం పడిపోతుందని మనం తీసారంటే ఏమంటారు రేవంత్ రెడ్డి? హై టెన్షన్ వైర్ చుట్టూ హై టెన్షన్ కరెంట్ ఉండే కదా, హై టెన్షన్ వైర్ కరెంట్ ఉండాలి కదా, పవర్ ట్రాన్స్ఫర్ కరెంట్ ఉండాలి కదా. కరెంట్ లేని హై టెన్షన్ వైర్ ఏం చేస్తుంది, కరెంట్ లేని పవర్ ట్రాన్స్ఫర్ ఏం చేస్తుంది. అంటే ఈ విధంగా మాట చెప్పే వ్యక్తులకు, ప్రజలకు మోసం చేసే వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పే సమయం మనకు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కార్మికులకు ఓటేసి తప్పకుండా మీకు ఆశీర్వాదం నాకు ఇవ్వాలని కోరుకుంటూ, నేను పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత కూడా గుండుగా లేకుండా ఓళ్ళ ఉండను. పార్లమెంట్ నడిస్తే ఢిల్లీలో ఉంటా, పార్లమెంట్ బంద్ అయితే గల్లీలో ఉంటాను, ప్రజల మధ్యలో ఉంటాను, ప్రజల్లో ఉంటాను. సమస్యలు దూరంగా ఉండలేను, సమస్యల దగ్గర వద్ద పరిష్కారం చేస్తున్నాను. అంత ధైర్యం నాకు ఉంది. మరి మీ అందరూ మరోసారి అవకాశం నాకు వచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరూ నాకు కార్మికులు కూడా చెప్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకో విషయం మీ అందరూ మనం చేస్తున్నా, గ్రామాలకు వెళ్ళిన తర్వాత ప్రతి బూత్కు 10 మంది సెలెక్ట్ చేయండి. ఆ 10 మంది కూడా కట్టర్ బీఆర్ఎస్ ఉన్నారు, కట్టర్ బీఆర్ఎస్ ఉన్నారు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లుంటారంటే, అరే బాబు సౌండ్ చేయండి, కట్టర్ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లున్నారంటే, నేను మనోడు అంటే ఏంటంటే మనవాడంటే బూత్ కమిటీ మెంబర్, ఒక్క బూత్ కమిటీ మెంబర్, ఒక బూత్ 10 మంది అయింది. సౌండ్ పెట్టాలి, సౌండ్ పెట్టారా? ఒక్క బూత్ కమిటీ మెంబర్ 25 ఇల్లు కదా, 25 ఇల్లు ప్రతిరోజు తిరగాలి. 10 మంది ఉంటారు, 250 మంది తిరగాలి ప్రతిరోజు. అది చేస్తే ఎవ్వరు రెండు పోదు. ఆ 2 పట్టు కొట్టేసే పరిస్థితి లేదు. వాళ్ళు మనకి వేస్తారు, వ్యక్తి తీసుకోవాలి. వాళ్ళు మనకి రెడీ ఉంటుంది, వేస్తారు, ఎవరు లేరు అని మాట్లాడతారు. మీరు పట్టుకొని వస్తే వాళ్ళు వేస్తారు. ఆ పని మేము చేయాలి దయచేసి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. మళ్ళీ 5 ఏళ్ళు బాధపడుతుంది. మనకి ఏమాత్రం నచ్చింది కదా, ఇప్పుడు 4 నెలలకి తక్కువలేకపోతుంది నష్టం. మనం గెలిస్తే 4.5 ఏళ్ళు హాయిగా ఉండొచ్చు. మనం లోకల్ బాడీ గెలవచ్చు, మనం ఎంపీటీసీ రావచ్చు,
సర్పంచ్ గెలుస్తారు మనకు, డెప్యూటీ గెలుస్తారు, జిల్లా పరిషత్ చిన్న రావచ్చు మనకు. బట్ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు కావాల్సినవి. మీరు ఒకవేళ తప్పు చేసినాకో మీకు ఏ పదవులు రావు, ఎందుకంటే రోడ్డు కూడా దుప్పట్లు రాదు. అలా రావద్దన్నప్పుడు మనం గెలవాలి. మనం గెలిస్తే మీ అందరూ గెలుస్తారు. లింకులు ఉండే ఇలా చెప్తుంది మీ అందరికీ కూడా. ఇవన్నీ దయచేసి ఆలోచించి బాగా నిర్ణయం తీసుకొని కష్టపడదని మనం చేస్తూ అందరూ ధన్యవాదాలు తెలుస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి అందరూ భోజనాలు చేయాలి. రైతులకు పోస్ట్ కార్డు ఉద్యోగం చేయాలి. ప్రతి రైతు రాయాలి, అరే రైతు మంది ఏమైంది, మన బోనస్ ఏమైంది, దాన్ని కొనుగోలు చేస్తలేదు. అదే కరెంట్ సక్రమం లేదు, అదేవిధంగా రుణమాఫీ లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను, తప్పకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ కాళ్ళు మీకు వస్తాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం, కింద హైదరాబాద్, అంతే అడ్రస్ కొట్టేసి లేదు. కొన్ని లక్షలు కూడా ముందు అన్ని పదాలు పోతుంది. మేము మన కాన్సెప్ట్కి వెళ్ళి 1 లక్ష పోవాలి, ఎక్కువైతే ఇంకా సంతోషం. మీరు వేసేటప్పుడు మీరు ఫోటో తీసుకొని వాట్సాప్ వేయండి, ఇన్స్టాగ్రామ్ వేయండి, బాగా హైలైట్ చేయండి, పబ్లిసిటీ బాగా చేయండి. 1 years ఏమైందంటే కొంచెం సిగ్గు సరే అవుతుంది, సిగ్గు శరం 2 వస్తాడు, ఏదనుకుంటే పని చేస్తాడు, లేదనుకో అయ్యి పట్టుకుంటాడు, కుమ్మకలు ఉంటాడు. వాటి ఇవన్నీ కూడా దయచేసి చేయాలని మనం చూస్తున్నాం. ఓకేనా? రెండోది మనం మర్చిపోతుంది, మీరు మీకు లోకల్ బాడీ ఎలక్షన్ గెలాలా, ఎంపీటీకి గెలాలా, ప్రెసిడెంట్ గెలాలా, డెప్యూటీకి గెలాలా, సర్పంచ్ గెలాలా అన్నప్పుడు ఇది మనం గెలాలి. ఇది మనం గెలిస్తే మీరు ఈజీ గెలుస్తారు. మేము తిరుక్కుండా గెలిపిస్తాం, మీ అందరికీ తిరుక్కుండా. ఇవాళ అడ్డం కూడా రాడు, మాకు ఇద్దరం వచ్చినా అడ్డం కూడా రాడు. మొత్తం జిల్లా మొత్తం తిరుగుతాను, జగ్జాలు తిరుగుతా, కోర్టులో తిరుగుతా, నిజామాబాద్ జిల్లా తిరుగుతాను. మీరు గెలవాలా, గెలిపిస్తే మీరు గెలవాలి. మీరు గెలవకుంటే మళ్ళీ ఇబ్బంది. మీరు గెలిస్తే మాకు ధైర్యం వస్తుంది. నాలాంటి 10 మంది గెలిచినాం తెలంగాణలో, 10 మంది ఎంపీలు గెలిస్తే ఈసారి బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, ముందుకెళ్తాడు. యుద్ధం చేసిన వాడు భయపడాడు, ఆ ధైర్యం ఇచ్చేది మనం. వాడు దయచేసి చెప్తున్నా మరోసారి, మీ అందరూ కూడా ఐకమత్యం కూడా బెదిరిస్తారు. ఏమైతే మనం దర్శకుంటున్నాడు ఎవడన్నా, మనం దర్శకుంటున్నాడు కూడా అజ్ఞాతవాసం ముందుకోడు, అజ్ఞాతవాసం మనం చేసిన మాట వెళ్ళి పోలీస్ మనం చూస్తున్నాం. ఓడు నకలు చేస్తున్నాడు, ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, కార్యకర్తలు ఏం చేస్తున్నాడు, మొత్తం నోట్ తీసుకున్నారు. 5 మంది రాసుకున్న పేరు ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ పోయినా ఆడుకునే పడుతున్నాం, విడిచిపెట్టేది లేదు. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది. ఇంకోటి मुस्लिम भाइयों को, मुस्लिम भाई भी है यहाँ पे, मैं आप लोगों को एक रिक्वेस्ट कर रहा हूँ, बीआरएस पार्टी सिर्फ बीआरएस पार्टी हरा सकता है बीजेपी को, दूसरा कोई हरा नहीं सकता. कांग्रेस पार्टी वीक हो गया, कांग्रेस पार्टी जो है कमजोर हो गया. आप समझेंगे बीजेपी हराना पड़े तो कांग्रेस डालना पड़ता है, वो मत सोचिए. निजामाबाद में कांग्रेस डाले पूरे मुस्लिम, क्या हुआ, बीजेपी जीत गया. कोरुटला में भी कांग्रेस पार्टी सपोर्ट करे बीआरएस को. वहाँ किस बार है, बीजेपी कैंडिडेट रहा है. कोरुटला कौन आ रहा है, बीआरएस पार्टी आ रहा है. पंडित संजय पुकारते रहता हूँ मैं हर दिन हर रात, कौन आ रहा है उसको, गंगोला कमला कर रहा है बीआरएस पार्टी है नहीं. इटलेदर कौन आ रहा है, इटलेदर को भी बीआरएस पार्टी आ रहा है. और जो रघुनंदन राव है कौन आ रहा है, बीआरएस पार्टी आ रहा है. सोच समझ के जो है खुदा ना खास्ता अगर कांग्रेस डाले बीजेपी जीतने का मौका है, वो मौका मत दीजिए. आप जरूर सोच समझ के बीआरएस पर वोट डालिए, जरूर अपन जीतेंगे, बीजेपी को हराएंगे. उतना हिम्मत हमारे पास है. आइंदा भी आप भरोसा करो. इससे पहले 10 साल मुस्लिम माइनॉरिटी क्या कौन करे, 10 साल ये सियासत क्या नहीं करे, बहुत काम करे. मुस्लिम माइनॉरिटी बच्चों को अलग अलग स्कूल है, बिजनेस स्कूल. एक बच्चे को 1 साल को 1,25,000 रुपये खर्च कराओ, करोड़ों रुपये खर्च कराओ. अच्छा पढ़ाई करा, इंटरमीडिएट आया, डिग्री पढ़े, बाहर भी चले गए बच्चे, उनको ओवरसीज स्कॉलरशिप दिए,
20 लाख रुपए इमाम मौजूद में तनख्वाह दिए और जो माइनॉरिटी मिनिस्टर लगाया हम वो भी नहीं आते पूरे माइनॉरिटी के खिलाफ कर रहे हैं क्यों कर रहे हैं उन्हें RSS है उन्हें भी RSS है उन्हें कोवर्ट है बीजेपी का इसलिए मैं बोल रहा हूँ सोच समझ के जो है ఆలోచన చేయండి మీరు దయచేసి తప్పకుండా మీ ఇద్దరు వేసినాకో మనకు తెలుస్తుంది ఇబ్బంది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ వారి గుర్తుకే